ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ విజేత చిత్రంలోని నా పాత్ర గురించి రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో యాక్షన్ చిత్రాల్లో మీ ఆవేశాలకు, ఆగ్రహాలకు, ఉత్సాహాలకు ప్రతినిధి అయిన యాంగ్రీ యంగ్ మెన్ గా నన్ను ఆదరించారు, అభిమానించారు, ఉత్సాహపరిచారు. అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ చిత్రంలోని నా చిన్నబాబు పాత్ర ఈ మధ్య నేను ధరించిన పాత్రలు అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాత్ర మీ ఊళ్ళో, మీ పక్కింట్లో, మీ ఎదురింట్లో, మీ ఇంట్లో కనిపించే ఓ సామాన్య యువకుని జీవితానికి ప్రతిరూపం. నా నుండి వెరైటీ కావాలని కోరుకునే ప్రేక్షకాభిమానుల ఉత్తమ అభిరుచికి చక్కని సమాధానం ఈ విజేత. ఇటువంటి చిత్రాలను మీరు ఆదరిస్తే నేను మరెన్నో కొత్త తరహా పాత్రలు పోషించడానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు. ఇస్తారని ఆశిస్తూ సెలవు. ఇవాళ నీ జాగింగ్ ఈ వైపా? ఏ వైపు ఆ వైపు. అసలు నేను ఏ వైపుకి వెళ్తే నువ్వు ఆ వైపు రావడం నాకేమి బాగోలేదు. చాలా బాగుంటుంది. బాగుంటే వెళ్ళి గోడలో దూకు. అంతేగా నాకు సుత్తేస్తావేంటి? సుత్తి మొహం. నేను సుత్తా? నువ్వు సుత్తి కదా మహాతల్లి. కొడవలి, రంపం, గొడ్డలి, గండ్ర. అయితే నా సత్తా చూపించినా? నీ మొహం, నీ సత్తా నా మీద. నా మొహం, నా సత్తా నీ మీదే. నువ్వు రోజు కాలేజ్ ఎగ్గొడుతున్నట్టు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఫుట్బాల్ తోనే కాపురం చేస్తున్నట్టు మీ నాన్నకి ఓ ఆకాశ సీత ముద్ర రాసి పడేస్తా. ఆకాశ సీతమ్మ ఆవిడెవరు? ఆకాశరాముని పెళ్ళంలే, రాయమంటావా? నీకు దండం గాని మా నాన్నకు రాయకు. అసలే ఆయన ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి. మహాతల్లి దయచేసి జాగింగ్. రేపటి నుంచి నో జాగింగ్, నో దండింగ్స్, నో బస్కిస్. బుద్ధిగా కాలేజీ గోయింగ్, శ్రద్ధగా చదివి. దట్స్ ఆల్. గుడ్ బై.
అయిందా జాగింగ్? బాగా చెమట పట్టిందా? అబ్బాయి అదే లేదండి, సరదాగా. చెమట పడితే ఒంటికి మంచిదని నువ్వు ఊరంతా పరిగెడుతున్నావు. ఎక్కడికి పరిగెట్టకుండానే నాకు చెమటలు పోస్తున్నాయి. ఎందుకో తెలుసా? నీ పరీక్షలు దగ్గరికి వచ్చాయని. నేను బాగానే చదువుతున్నాను. బాగా చదివేస్తున్నావు బాయ్. ఆ లక్ష్మిని చూసేనా కాస్త సిగ్గు తెచ్చుకోరా. దాని దగ్గర కూర్చుని 4 ముక్కలు వంట పట్టించుకో. ఈ 4 రోజులైనా కాస్త పుస్తకాల మీద బుర్ర పెట్టు. వెళ్ళ. ఖాళీ కప్పు. ఏమిటన్నయ్యా పొద్దునే ఘటోద్గజంలా గడగడా నీళ్లు తాగేస్తున్నావు? ఏమి లేదమ్మా, ఇప్పుడే నాన్నగారు వేడివేడిగా టిఫిన్ పెట్టారు. వద్దు నాన్నగారు అని ఎంత బతిమాలుకున్నా తినరా తినరా అని బలవంతం పెట్టారు. తిన్నాను, దాహం వేసింది. నీకు అసలు టిఫిన్ కాదన్నయ్యా, భోజనం పెట్టాలి. ఓయ్ ఎంత ధైర్యమే నీకు! 2 సార్లు పరీక్షలు తన్నేసి నీకు క్లాస్మేట్ అయ్యారనే కదా ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? అయ్యో అది కాదన్నయ్యా, ఒక్కసారైనా పుస్తకం పడుతున్నావా? పరీక్షలేమో దగ్గర పడిపోతున్నాయి, నువ్వే మాత్రం భయపడవు. నాకెందుకమ్మా భయం? నువ్వు అక్కడ కూర్చుని గరగా చదివిస్తే నేను ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని గబాబా వంట పట్టించేసుకుంటాను. దట్స్ ఆల్. కాఫీ తీసుకోండి. సరస్వతి, 1 నిమిషం అలా కూర్చో. త్వరగా చెప్పండి, నాకు అవతల బోల్డని పనులున్నాయి. ఏం లేదు, నిన్న ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ గారిని కలిశాను. నీకు ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారట. ఆపరేషనా? అవును, ట్యూబ్ బ్లాక్ అయిందట. ఆపరేషన్ కష్టమేం కాదు. మనకెందుకండి ఇవన్నీను? ఏదో పిల్లలు లేని వాళ్ళు బాధపడాలి గాని. నేను కాపురానికి రాగానే 9 నెలలు మోసే శ్రమ లేకుండానే 9 ఏళ్ల కొడుకు దొరికాడు. చిన్నబాబు మన కొడుకు కాదంటారా? అవును. ఒరే చిన్న చిన్న. అన్నయ్య పిలుస్తున్నారు. వస్తున్నానయ్యా. ఈ ఇంట్లో నీ చదువు ఇంతే. జయము జయము మహారాజా, మహారాణి వారికి అభివాదము. అల్లరి ఏడ్చావు గాని ఇది చదివేశాను. దీన్ని అద్దెకొట్లో ఇచ్చేసి సిడ్నీ షెల్టన్ రాసిన ఇఫ్ టుమారో కమ్స్ అన్న కొత్త పుస్తకం వచ్చింది, అది పడరా. ఆజ్ఞ మహాప్రభు. వదనం గారు ఏమైనా సెలవిచ్చుకుంటారా? నాకేం వద్దు గాని నాయన, రోడ్డు మీద పోయే ఫుట్బాల్ వాళ్ళని చూసి ఆగిపోకుండా ఫుడ్ తింటానికి ఇంటికి రా. క్లయింట్ గారు నన్ను దగా చేయొద్దు. ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఏంటనయ్యా ఇవి? కాళ్ళ? మరి ఇవి? అవి కాళ్ళేరా. అంటే ఈ పెద్ద మనిషి 4 కాళ్ళ జంతువు అనమాట. నేను అసలే నా క్లయింట్ గారు హీట్ ఎక్కిపోయినారు. నువ్వు వెళ్ళి ఒక గ్లాసుడు చల్లని మంచిని పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగే. అంటే నీ తమ్ముడి కళ్ళకి నేను జంతువులా కనిపిస్తున్నాను అనమాట. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? మీరు జంతువులా కనిపించినా సరే, పక్షిలా కనిపించినా సరే, మీ కేసు మాత్రం నేనే వాదిస్తాను. మధ్యలో నన్ను వదిలేసి ఇంకో ప్లేడర్ని పెట్టుకోవద్దు. పిల్లలు గలవాడిని దెబ్బతింటాను. ఈ కేసు నీ దగ్గర ఉంటే దెబ్బతిండమే కాదు, నేను ఏకంగా అడుక్కు తింటాను. అమ్మ 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 నా వైపున వాదిస్తూ మధ్యలో మర్చిపోయి ముద్దాయిని సపోర్ట్ చేసే ప్లేడర్ని నేను ఇంతవరకు ఏ చెట్టు కింద చూడలేదు. చేతులు వదులు. అమ్మా గోవిందా. ఈ కేసు సంతకెళ్ళింది. నిన్న కోర్టులో నా క్లయింట్ ఆస్తిని ముద్దాయి కాజేశాడు అనబోయి ముద్దాయి ఆస్తిని నా క్లయింట్ కాజేశాడు అన్నాను పొరపాటున. టంగ్ స్లిప్, అదే స్లిప్ ఆఫ్ టంగ్. అది పట్టుకుని మండిపోయి పొడపడపడమని పరిగెట్టాడు. ఏడనయ్యా నీ జంతువు? చెరువుకి వెళ్ళాడా? గోదాట్లోకి వెళ్ళాడు. నువ్వు మసీదు వీధిలోకి వెళ్ళి పకీర్ సాహిబ్కి రేపే వాయిదా అని చెప్పిరా. అలాగనయ్యా. చిన్నబాబు, బాబుగాడికి పెన్సిల్ తెచ్చిపెట్టు. రాత్రి నుంచి పెన్సిల్ మొర్రో అంటున్నాడు. అవును మొర్రా. ఒరే నువ్వు ఇప్పటి నుంచే కుయ్యో ముర్రో అంటే ఎట్లాగరా? నువ్వు పెద్దవ్వాలి, ప్లేడర్ అవ్వాలి. ప్లేడర్ అన్నవాడు ఇతరులు ఏడిపించాలి కానీ వాడు ఏడవకూడదురా. సలహాలు మనం చెప్పిన పని చెయ్యి. అలాగే. అమ్మా చాక్లెట్. చిన్నబాబు అలాగే పాపకు 5 స్టార్ చాక్లెట్ తీసుకురా. ఇందులో ఓకే. చిన్నబాబు. అనయ్య వస్తున్నా. ఏంటనయ్య అర్జెంట్ కాలా ఆర్డినరీయా? నీకు పీపీ కాల్. ఏమిటో చెప్పు. ఏం లేదా చిన్న పని చేసి పెట్టాలి. చిన్న పనేం కర్మ, పెద్ద పనే చేస్తాను చెప్పు. ఈ రసీదు తీసుకుని ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకురా. ఇది కూడా వాయిస్. అన్నయ్య నాకు తెలియక అడుగుతాను, నీకు జాకెట్లు లంగాలు ఇస్త్రీ చేయడమే తప్ప నీ ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ చేయడం ఇంకా నేర్చుకున్నట్లేదు? వదినా. చిన్న 1 మినిట్. మీ వదిన కూడా ఇది పని ఉందట. రాధి రాధి. ఏమిటండి పొద్దున్నే నిద్రపోనివ్వకుండా? అది కాదు, మన చిన్నబాబు వచ్చాడు, వాడితో ఇది పని ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. ఏమండి అది కాస్త అందుకుంటారా? ఏమిటి? అదేనండి, నిన్న మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలో చేయిపోతే మీరు బ్రీఫ్ కేస్ లో పెట్టుకురాలా? అది. ఓ చెప్పా.
ఇదిగో. చిన్న బాబు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ మైండ్ వదినా, చెప్పు. ఏమీ లేదు, నా చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టించుకొస్తావా? ఏమిటయ్యా, నామోషిగా ఉందా? అబ్బాబే అదేం లేదు వదినా, మన దగ్గర మందంటే చిల్లర ఏం లేదు, అందుకని. పెద్ద సంపాదన పరుడు అని నీ దగ్గర చిల్లర ఎక్కటి ఉంటుంది. ఈ రూపాయి తీసుకెళ్లి మిగతా చిల్లర జాగ్రత్తగా పట్రా. మిగతా చిల్లర అలాగే. చిన్నబాబు, ఇక్కడ ఉన్నట్టు రావాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మరే త్వరగా. మీరేమిటండి ఇంకా జాకెట్? రుతున్నా. వచ్చేసింది సూపర్ బజార్. ఇదిగోనా, ఇఫ్ టుమారో కమ్స్. వెరీ గుడ్. దీని అద్దె రూపాయట. ఇఫ్ టుమారో కమ్స్ మనం రూపాయి కట్టాలి. మరి నేను కోర్టుకు వెళ్ళొస్తాను. యాజ్ పర్ ఇండియన్ పీనల్ కోడ్ 1942. అన్నయ్య, నేను మసీదు వీధికి వెళ్ళాను. అక్కడ పక్కీర్ సాహిబ్ ను కలిశాను. ఏమన్నాడ్రా? వేరే కొత్త లాయర్ ని కేసు పోయింది. శివ శివ. అన్నయ్య, అలా ఫిట్స్ వచ్చి పడిపోకు. నేను ఆ పక్కీర్ సాహిబుతో నువ్వు కుదుర్చుకున్న కొత్త లాయరు శనీశ్వరుడి తమ్ముడని, వాడు వాదించిన కేసులు 100% ఫెయిల్ అయ్యాయని, అందులో కొంతమంది ఉరేసుకు చచ్చారని అక్కడున్న కొండ బద్దలు కూడా మరీ వాదించారు. సాయంత్రం వాడిని దగ్గరకు వస్తాడు, పట్టే వాడిని కొట్టే ఛాన్స్. చాలా థ్యాంక్స్ రా చిన్న. నీ మీద ఏదైనా మర్డర్ కేసు వస్తే నేను ఫ్రీగా వాదిస్తాను. నువ్వు వాదిస్తావా? నేను మర్డర్ చేయకపోయినా నాకు ఉరిశిక్ష పైన చేస్తావు. నాకు వద్దు, వద్దు, వదిలేసేయ్. ఇదిగో పాపా, ఇదిగో నీ చాక్లెట్, ఇదిగో నీ పెన్సిల్. అన్నయ్య, ఇదిగో నీ బట్టలు. వెరీ గుడ్. ఇదిగో నీ చెప్పు. చూసావా ఎంత బ్యూటిఫుల్ గా కుట్టాడో? హేమమాలకి ఎప్పుడు చెప్పులు తెగిపోయినా వీడి బొంబాయి దాకా వెళ్ళి చెప్పులు కుట్టొస్తుంటాయట. ఇదిగో చిల్లరా. ఏమిటి, దానికి 45 పైసలా? నేను అదే మాట అడిగాను వదినా. పెట్రోల్ ధర బడ్జెట్ లో పెరిగిపోయిందట. సార్, మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పచ్చా బాస్. సరే సార్, ఇవాళ చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్, ఆ మాత్రం తెలీదు? వద్దు. గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువ గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండి మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి, ఫుట్బాలా? అదేం కాదు, నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చా బానే ఉంది, నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే. కాలు ప్లీజ్. విప్పచ్చుగా. ఏం చేస్తాం, కర్మ వసుదేవుడు అంత వాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. మావగారు? హరే మావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేల్టీ వదిలేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే, ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు, మార్కెట్ కా? అవును, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచి తెచ్చి మీరు ఇంటికి వెళ్ళండి, కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు, సరే. ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే. నాన్నగారు, డబ్బులు. ఏరా నరసింహం? ఓ, నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజారుకనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా, ముత్యాల లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు, దుర్యోధన దుశ్శాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది, అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను.
నువ్వు ఒక్కరివి ఇంత బరువు మీరుండండి మొయలేవు. మావయ్య గారు, నేను లోపలికి ఉండమ్మా, వెళ్ళేస్తాను. పర్వాలేదు. సరస్వతి, నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలమ్మా. ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలకు అబ్బరమా మావయ్య గారు? ఇంట్లో ఇంకా 2 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే. పాపం సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది. రాధ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక ఇంటి పని ఏం చేస్తుంది? లక్ష్మీది, లక్ష్మి ఏమిటి నాన్నగారు? కాస్త వదినికి సాయం చేయకూడదటమ్మా. ఒక్కరితి ఎంతకని సర్దుకుంటుంది? అది కాదు. లక్ష్మి వాకిలి ఉడిచి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మావయ్య గారు. వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను. చిన్నపిల్ల. చిన్న పిల్ల ఏమిటమ్మా, రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ నీళ్ళు లోపల పెట్టు. జాగ్రత్తమ్మా. అవును, చిన్నబాబేడి? ఇంకా రాలేదు మావయ్య గారు. అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా? తెచ్చేవాడినేనమ్మా. దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు. చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మావయ్య గారు. మీరు కష్టపడుతుంటే చూడలేడు. కష్టపడ్డం చూడలేడు, కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు. ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామలక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు వరకు సరే, కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరివాడు ఆంజనేయుడై పుట్టాడు. మామా చూస్తానయ్యా, కాస్త చేయండి, ఆసుపత్రి తీసుకెళ్దాం. అసలే యాక్సిడెంట్ కేసు, పైగా పోలీసులు సాక్ష్యాలు, మనకెందుకు వచ్చిన కూడా ఇదంతా? పదండి పోదా. ఆటో వదినా. సారీ వదినా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదినా, కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగంగ విషయమై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది. ఎక్కడా ఏం దొరకలేదు. ఒకే ఒక చోట తోటకూర అమ్ముతున్నారు. అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలికంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నాన్నగారు తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా ముఖంలోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా. రోడ్డు మీద ఒక ముసలావిడ్ని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్లావా? ఆ డబ్బందుకు ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదినా. కానీ మావయ్య గారు మాత్రం బాబు, ఓహ్, ఏంటొదినా, నాన్నగారు చిందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు భోంచే. ఏం ఆంజలనా, బండికి ఇంగ్లీష్ పేరు పెట్టావు, చాలా బాగుంది. నా బండిలో ఎప్పుడు ఏగలు వాళ్తూ ఉంటాయి. అంచేత అందరూను ఏగల టాక్సీ అని అంటున్నారు. అబ్బే, ఇది వినడానికి ఏం బాగులేదని ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ గోల్డెన్ ఈగలా. అబ్బా, నీకెప్పుడు బీర్ గొడవేనయ్యా. ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ టాక్సీ అని పేరు పెట్టాను. అయితే ఇక మీద నీ టాక్సీ 3 యాక్సిడెంట్లు 6 శవాలలో వదులుతుంది. కొట్టే ఛాన్స్. ఏ టాక్సీ? ఏ టాక్సీ కాదండి, ఇది ఈగల్ టాక్సీ. డాక్టర్ గారు మీరా? గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్లు మీకు ఎందుకండి ఈ టాక్సీ? రోగులకి శవాలకి తప్ప. రే, ఈ ఛాన్స్ నీకు ఇచ్చాను, ఆయన ఎక్కింది తీసుకెళ్ళి. బాబు గారు, ఇలాంటి వాళ్ళని నమ్ముకునే నేను ఇక్కడ టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఎక్కడ బేరం తగలడమే లేదు. వచ్చేసింది సార్. ఏం బాబు? వెంకయ్య మాస్టర్ గారికి గుండెలో నొప్పి వచ్చి రాత్రి చనిపోయారండి. అమ్మగారు మీతో చెప్పరమ్మన్నారు. అయ్యో పాపం. బిల్లు రాయకుండా పోయి పెద్ద దెబ్బతీశారా నాన్న? అన్న ఆస్తి సరిసమానంగా పంచుకుందాం, ఇంకా బిల్లు దేనికి? ఆస్తి పంచుకున్నా సరేరా, చెల్లెలు పెళ్లి. పెద్దోడు కదా, ఆ విషయం ఏదో నువ్వే చూడు. నా వల్ల కాదురా, చిన్నవాడివి, పైగా నాన్నగారికి ఇష్టమైన వాడివి. ఆ పెళ్లి నువ్వే జరిపించు. అంత ఖర్చు నేను భరించలేనన్నయ్య, ఏదో మార్గం నువ్వే చూడు. బాబు, పెద్దవాడిని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పెద్దల ఆస్తి పంచుకునే హక్కున్న వాళ్ళకి అప్పు పంచుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది బాబు. మీ చెల్లెలు మీ నాన్న మీకు తెలియకుండా చేసిన అప్పు అనుకోండి. ఆ బాధ్యత మీరిద్దరూ వహించి ఆ అప్పు తీర్చండి. మీ ఇద్దరూ ఇలా ఒకరికొకరు నువ్వంటే నువ్వనుకొని ఆ చెల్లి పెళ్లి విషయం వదిలేస్తే
చచ్చిపోయిన మీ నాన్న ఆత్మ శాంతించదు బాబు. ఈ లావాదేవీల తర్వాత తేల్చుకుంటారు గాని రండి. ఆ కటిక నేల మీద నిద్రపోతున్న మనిషిని కట్టెల మంచం మీదకి చేర్చే మార్గం ఆలోచించు. పదండి. పొగల మీద ఉన్నాయి చిలకలు. ఏంటిది? ఆడవాళ్ళు ఈ విధంగా గొడవ చేయడం ఏమైనా బాగుందా? ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానికి పవిత్రమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనంతా గుర్తించాలి. లుక్ మిస్టర్, మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళ ఉండి అలా ప్రవర్తించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. మిస్టర్, నా కోపొస్తే మనిషిని గాను. నేను చదువుకున్నవాడు కాబట్టి మీకు మంచిగా మర్యాదగా చెప్తాను. దయచేసి వాళ్ళని వదిలేసేయండి. మీకు దండం పెడతాను. మిస్టర్ బాబు చిన్న అలా కాదు, సాష్టాంగ నమస్కారం చేసి బతిమాలితే ఇంకా బాగుంటుంది. నువ్వెట్టా గోల్ కీపర్ అయ్యావయ్యా? ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడే. నా బ్యాగ్ ఏది? ఏమండి, బ్యాగ్ కోసం వెతుకుతున్నారా? అవునండి, ఇందాక రౌడీ చేతికి ఇచ్చాను, వాడు ఇక్కడెక్కడో పెట్టాడు. ఓ, మీ దగ్గర ఉందా? చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, చూడండి, మీరు చదువుకున్న వాళ్ళ నాలాంటి ఒక మగవాడిని ఈ విధంగా ఏడిపించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. దయచేసి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తానా? ఇంకోటి కొనుక్కుంటాను. ఒకటి కాకపోతే 100 కొనుక్కుంటాను. దీంతోనే బాగుపడిపోతారా? ఏమండి, మీకు అసలు కాస్త ఇది కానీ అది కానీ ఏది లేదు కదా? What do you mean? అదే ఒక సరదా సరసం మురిపం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? మీరేం చేయక్కర్లేదు. ఈ బ్యాగ్ తీసుకుని దయచేయండి. దట్స్ వెరీ గుడ్ ఆన్ యువర్ పార్ట్. ఇట్ ఇవ్వు. ఏమిటో శాంత, పొద్దున్నే రావడం సాయంకాలం వెళ్తే ఏం బాగోలేదు. 2 రోజులు నెలకూడదు. నీకు తెలియదేముందో వదినా,
ఆయనకైతే ఎప్పుడు బిజినెస్ బిజినెస్. క్షణం లేకపోతే ఇల్లెలా సాగుతుంది? పైగా పిల్లల చదువులు, ఓ పక్క కొత్తలో స్లాబ్ వరకు వచ్చేసింది. అన్నట్టు మీరందరూ వచ్చి 4 రోజులు ఉండాలి రాదు? అలాగే, సంచిలో పెట్టివమ్మా. ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? ఏరా తమ్ముడు, బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డంబు. అవునక్క, ఆదివారం దాకా ఉండకూడదు. మేము రైల్వే టీం మీద ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నాం. అప్పుడు చూపిస్తా ఈ తమ్ముడు తడాక. చూపిద్దు గాలే తడాక. నువ్వు బయలుదేరమ్మా. ఇటువంటి వస్తా నాన్నగారు. మీరు ఒకసారి వచ్చి వెళ్తే బాగుంటుంది. మీ అల్లుడు గారు కూడా అదే అన్నారు. వదినా, ఈ నెల కేసులన్నీ చేయి జారిపోయాయి. ఓ 200 తక్కువ ఇస్తున్నాను, ఏమనుకోకే. ఇవిగో 300. రాబడి తగ్గిందని ఇంటి ఖర్చులు తగ్గవు కదయ్యా. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోదునా. ఈ నెల తమ్ముడిని కొంచెం ఎక్కువ అడుగు. మర్చిపోయాను వదినా, బాబిగాడి ఒంట్లో విటమిన్లు నశించిపోతున్నాయట. కొంచెం పాలు ఎక్కువ తాగించమన్న డాక్టర్. ఓ 1/2 లీటర్ ఎక్కువ పోయించుకో. ఎంత బరువు తగ్గిపోయావురా బిడ్డ. వదినా, ఈ నెల మా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పార్టీ ఇచ్చాను. ఖర్చు చాలా అయింది. నా జీతంలో 300 తగ్గింది. ఇవిగో మిగిలిన 200. రాధా వాళ్ళ ఆఫీసు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వసూలు చేశారట. తన జీతంలో కూడా కొంత తగ్గింది. ఇవిగో మిగిలిన 300. ఏమిటమ్మా, అబ్బాయిలు ఈ నెల దండిగా డబ్బులు ఇచ్చినట్టున్నారు? చిన్నవాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళకుంటాయి. పర్వాలేదు మావయ్య గారు, నేనే ఎలాగోలా సర్దుకుంటాను. అంతేలే అమ్మా, నువ్వు సర్దుకోపోతే ఈ సంసారం ఎలా సాగుతుంది? ఇవిగో కూరలు. కూర నిండా కారం కదూ? మరే ఇది ఎక్కువగా ఉంటే ఉప్పు అనుకున్నా. కారమే. ఏమిటి బాగాలేదు? మరే కూరంతా కారమే. పదండి, ఆఫీస్ టైం అవుతుంది. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టడం ఇక్కడ అలవాటు. కష్టపడి తెచ్చి పోసే వాళ్ళకి హితవుగా పెట్టాలని కూడా తెలియదు. హోటల్కి వెళ్ళి భోంచేద్దాం పదండి. లక్ష్మి, కూరలో కారం ఎక్కువైందమ్మా. లేదు నా బానే ఉంది. మరి మీ అన్నయ్య వదిన అలా అన్నారే? ఉండండి, నేను చూస్తాను. ఫస్ట్ క్లాస్ లో ఉంది వదినా. అయినా ఎక్కువైంది కూరలో కారం కాదు, వాళ్ళ అహంకారం. డబ్బు సంపాదిస్తామని అహంభావం. చిన్నబాబు, పెద్దవాళ్ళ విషయంలో నోటు తెలుసు పనికిరాదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా వాళ్ళన్నది నన్ను, మధ్యలో నీకెందుకు? అంటే నిన్నంటే నేను అన్నట్టు కదా. అయినా నాకెందుకులే. ఏమొద్దు, ఇంకా కూర్చోవే, బయలుదేరు, టైం అవుతుంది. ప్రేటర్ గారు రావా ఆంజనేయులు, రా. ఇలా చూడండి, తమను తక్షణం ప్రాక్టీస్ మానేసి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర రేకాయలు జీళ్ళు అమ్ముతారు. ఏమిటండి, ఏదో కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడితే కేసు కొట్టించలేకపోయారు. కుక్క పిల్ల వచ్చి నా కారు కింద పడింది కానీ నా కారు వెళ్ళి కుక్క పిల్ల మీదకి ఎక్కలేదే. ఈ మాత్రం కేసు కొట్టించిన వాళ్ళు మీరు పెద్ద వకీలు ఏంటంటే వకీలు. నువ్వు చంపింది మామూలు కుక్క పిల్లని కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కుక్క గారిని. దానికి మైనారిటీ తీరలేదు, పైగా మెళ్ళలో బెల్ట్ ఉంది. అబ్బా, ఆ కుక్క పిల్ల ఎప్పుడైతే చెవు ముందో బెల్ట్ తీసి మురికాలలో పడేశాను కదండి. అది రెండో కేసు. ఏమైనా నీకు శిక్ష పడేదాకా అన్న నీళ్లు ముట్టనని సూపరింటెండెంట్ గారు మ్యాజిస్ట్రేట్ గారు అడుగు మీద బైఠాయింపు సమ్మె చేస్తున్నారు. ఏమంటూ నీ కేసు పట్టుకున్నాను, నా ప్రాక్టీస్ అంతా పోయింది. వంకీకి తగిలించిన నా కోటి నిండా పిచ్చి గుళ్ళే. చూడు ఎంత పెద్ద చిల్లో. అబ్బా, విడిచిపెట్టేద్దరు బాబు. ఇదిగో చూడండి, నా కేసు కొట్టించేసే పూచి మీది, మీకు కొత్త కేసులు తెచ్చే పూచి నాది. ఏంటి, నా కొత్త కేసులు నువ్వు తీసుకొస్తావా? ఏంటి బ్రోతల కేసురా? ఏం వద్దా, నా తెలివితేటలు ఉపయోగించి ఏవో కేసులు పట్టుకొస్తాను. మీకు 50, నాకు 50. బాబా పని చేయవయ్యా, చచ్చి నీ కడుపును పుడతాను. నా కడుపును పుడతారా? సర్లేండి, వద్దులేండి. నాకు తెలివైన కొడుకున్నాడు, వాడు MBBS చదువుతున్నాడు. రేపు మాపు ప్రాక్టీస్ పెట్టాడంటే వాడి ప్రాక్టీస్ బాగుంటుంది, నా ప్రాక్టీస్ బాగుంటుంది. ఓహో, వాడు ప్రాక్టీస్ పెట్టి జనాన్ని చంపుతాడు, ఆ శవాలను నువ్వు ఈగిల్ టాక్సీలో చేరేస్తావన్నమాట. ఓ పని చెయ్యి, ఇంకో కొడుకుని కని కాటికాపర వ్యాపారం పెట్టచ్చు, ఆ డబ్బు కూడా నువ్వే తినచ్చు. సర్లేండి, ఇక్కడ బాగానే మాట్లాడతారు. కోర్టుకు వెళ్తేనే దూడ ఫ్యాన్. నన్ను రెచ్చగొట్టే అనవసరంగా చెప్తున్నాను నీకు. హలో హలో, హలో గోకి. హలో, ఇక్కడ కూడా దాపరించావన్నమాట. ఇవాళ ఇంట్లోకి మారాం. మా ఇంటికి ఎదురుగానే పెట్టామన్నమాట దుకాణం. ఏమిటి కొనుక్కుంటున్నావు? అబ్బే, ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసాం. ఎందుకు?
నా నెత్తి మీద ఎక్కడానికా? మనం రోజు ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు, సాయంత్రం గుడ్ ఈవినింగ్ చెప్పుకోవచ్చు, నైట్ గుడ్ నైట్ చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ మా బాబు నన్ను తన్ని తగలేడు. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేను చూస్తుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావో నాకు కనిపిస్తే నీకే చిక్కు. పాపం ఆడపిల్లవు కదా. అయ్యో అంత గట్టిగా అరవకు, నాకేం చూడలేదు. అది సరే గాని నాకు పువ్విస్తావా? ఎందుకు? తల్లో పెట్టుకోవడానికి. అది తలున్న వాళ్ళు చేసే పని, నీకు లేదుగా. ఏమిటి మళ్ళీ కొనుక్కుతున్నావు? అబ్బే ఏ లేదు, రొంప రొంప. వస్తున్నా. అయ్యో రాదు రాదు, నేనే వీలు చూసుకుని వస్తాను. బాయ్. మోహన్ చూడు. ఏమైనా మగవాడి మనసు మోగవాడి మాట అర్థం చేసుకోవడం కష్టమనే సామెత నిజమే వదిన. ఈ మధ్య మా వారి ఇంటికి రావడం మానేశారు. నాకేమిటో భయంగా ఉంది. ఈసారి గట్టిగా అడగవే, 4 రోజులు ఇంటి పట్టునే ఉండమని. అలాగే వస్తా వదిన. వెళ్ళరా. ఏమా నేను ఎలా అడుగుతున్నాను, నువ్వేమి అనుకోవద్దు. ఈ మధ్య మీ ఆయన ఇంటికి రావట్లేదట కదా? మీకెలా తెలుసు? మీ ఆయన నాకు బాగా తెలుసమ్మా. రామూర్తి నాకు మంచి స్నేహితుడు. రామూర్త? మా వారి పేరు కృష్ణమూర్తి. అదేనమ్మా, కృష్ణుడైతే రాముడైతే ఎవరైనా ఒకటే కదా. కథ బుద్ధిగా ఉంటాడని రామూర్తి అని నేను అంటూ ఉంటాను. ఇంత పరిచయిస్తాడని అనుకోలేదు. ఈ మధ్య ఏదో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాడట కదా? బ్రాంచ్ ఆఫీసా? అదేనమ్మా, 2 టౌన్ చెన్నెల్లు ఒక అమ్మాయిని చేర్చేసాడు కదా? నిజమా? అబద్ధాలాడే కర్మ నాకేమిటమ్మా. ఒక విడాకుల నోటీస్ ఇప్పించండి, దారిలోకి వస్తాడు. విడాకుల నోటీసా? అబ్బా, ముందు నోటీస్ ఇప్పిద్దాం, దారిలోకి రాకపోతే విడాకులే తీసుకోవచ్చు. నారాయణరావు అని ఒక విడాకులు ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఆయన ఏజెంటా మీరు? ఒక రకంగా అలాగే అనుకోండి. ఈ కేసులో మీరంటే జాలిపడి నేను మీకు సలహా ఇస్తున్నాను. ఆయన అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆయన కలుస్తాను. వెళ్ళి కలుసుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీరే ప్లేయర్ నారాయణరావు గారా? నేనే లాయర్ నారాయణరావు, బిఏ. ఇంతకీ మీదేమిటి, సివిలా క్రిమినలా? నా భార్యతో నా విడాకుల గురించి మీ ఏజెంట్ చెప్పాడా? ఓహో, మా ఏజెంట్ ఆంజనేయులు చెప్పింది మీ విడాకుల కేసు గురించా? తప్పకుండా ఇప్పించేస్తాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మోటార్ మెకానిక్ ని. ఏ పార్టీకి ఆ పార్టీ ఊడ తీసేస్తూ ఉంటాను. అచ్చా, సరే మీతో కొంచెం మాట్లాడాలి రండి. తప్పకుండా. క్లయింట్ ఎప్పుడు లాయర్కి రహస్యంగానే చెప్పాలి విషయాలు. రే, మాది లవ్ మ్యారేజ్ రా. మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేశావో నీ మెడలోంచి ఓవరాలింగ్ చేస్తాను, జాగ్రత్త. అమ్మా, అయ్యో, పొద్దున్నే లేచేవాడు మొహం చూసానేమో. పిచ్చి కొట్టుడు కొట్టాడు దుర్మార్గుడు. ఏమయ్యా, అంతే ఇచ్చేసావా? మొత్తం ఇచ్చేసాను. మన వాటా 50 రాని, మన వాటా 50 రాని, మన వాటా 50 రాని. ఇచ్చేస్తారా? మన వాటా 50, మన వాటా 50, మన వాటా 50. రేయ్, శవాలను చారేసే ఆంజనేయులు, మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి తప్పుడు కేసులు తీసుకొచ్చావో నిన్ను చంపేసి నీ శవాన్ని నీ ట్యాక్సీలోనే పంపిస్తాను, జాగ్రత్త. నాకు 50% వద్దు, 20% వద్దు, 1% కూడా వద్దు. నీ బ్రాకర్ ఉద్యోగం కంటే నా డ్రైవర్ ఉద్యోగమే మంచిది. బాబు, ఎంత బాగున్నావురా. నీ పేరేంటమ్మా? వెంకడు. ఎంత అందమైన పేరు. కూర్చో, ఇవిగో చాక్లెట్ తీసుకో, తిను. బాబు, ఐస్ క్రీమ్ తింటావా? ఇదిగో ఐస్, ఒకటివ్వు. చిక్కి నాన్న, తిను. ఇదిగో తీసుకో. బాబు, ఐస్ ఫ్రూట్ ఎలా ఉంది? తాడి పండ్లా ఉంది. నేను చాలా మంచిదాన్ని కదూ? చాలా మంచిదాన్ని. ఈ మాట మీ బాబాయ్తో చెప్తావా? పనులను చచ్చింగానే చెప్తా. పనేమిట్రా? మా బాబాయ్ రిక్షా చదువుతారుగా. రిక్షానా? నువ్వు నారాయణరావు కొడుకు కదా? కాదు, నారాయణమ్మ కొడుకుని. నారాయణమ్మ కొడుకువా? నారాయణమ్మ ఎవర్రా? అదిగో మా అమ్మ. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదురా? రథం మొహం. మొహం చూడు, గ్రహణం పట్టిన అమావాస్యలాగా. చాక్లెట్లు కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలరా? నువ్వేగా కొనిచ్చావు. నువ్వేగా కొనిచ్చావు.
ఏమి నాయనా నువ్వు నారాయణమ్మ పెద్ద కొడుకువా? నో ఐఎమ్ బాబీ సన్ ఆఫ్ నారాయణరావు. అయ్యో చాక్లెట్లన్నీ అవేదోకి ఇచ్చేసానే. ఎంత అందంగా ఉన్నావు బాబు. మీ బాబాయ్ ఎక్కడున్నాడు? అదిగో అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. వెళ్ళాడుకోమ్మా. ఏమిట్రా అది పొద్దున్నే హాల్లో మరీను? ఇంకా నయం, నా పిల్లని చూడలేదు. నేను ప్రియనండి. మీరు చిన్నబాబు చెల్లెలు కదండి? కాదా? ఈ ఇంట్లో ఎవరెవరేమిటో తెలియడం లేదు. నేను చిన్నబాబు చెల్లెలేనండి. నా పేరు లక్ష్మి. మీ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అండి. మిమ్మల్ని కూడా ఫ్రెండ్షిప్ చేసుకోమని. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదామండి. ఒక్క నిమిషం కూర్చోండి. పైన చిన్నబాబుకు పాలిచ్చి నేను వచ్చేస్తాను. చిన్నబాబు పైన పాలా? ఈ ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. పాలక్కడ పెట్టేసి త్వరగా వెళ్ళిపో లక్ష్మి. ఎదురింట్లో ఓ పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుంది అనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలియదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగపిల్లో అర్థం కాదు, గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది, గాని అదే దగ్గరుంటేనా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప. నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? రేపు ఇక్కడే ఇలా. బాయ్. అమ్మా సరస్వతి, రిజల్ట్స్ వచ్చాయమ్మా. చిన్నబాబు నెంబర్ అంతా నాకు గుర్తులేదు. నేను చూస్తాను నాన్నగారు. నేను పాస్ అయ్యాను నాన్నగారు. నువ్వు తప్పితే దేశంలో ఇంకెవరు పాస్ అవుతారమ్మా. చిన్నబాబు నెంబర్ చూడు. పొద్దుటి నుంచి ఏమైపోయావయ్యా? నువ్వేమైపోయావని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఒంట్లో బాగుపోయిన మావయ్య గారు 10 సార్లు మెట్లు దిగొచ్చి నువ్వు వచ్చావని అడిగారు. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే వదినా. చాలే ఊరుకోవయ్యా. తథాస్తు దేవతలు తిరిగే వేళ అవాచికాలు పలకూడదు. కాలు కడుక్కుందా, భోంచెద్దు గాని. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. చూడు చిన్న బాబు, నన్ను అట్టే విసిగించుకో. నా మనసేం బాగులేదు. వెళ్ళి భోంచేయి. వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ బరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరమని నా ఉద్దేశం. ఒక చదివేనా ఆయన తిండి, బట్టలు, సోపు, పౌడరు, సెంట్లు, ఈ ఖర్చులన్నీ. అతని పొజిషన్లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలోనాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోకూడదు. వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తారా ఉద్యోగం? దానికోసమే ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు. అది తెలిసిన వాడివి. మీ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నావు. పోనీ అదేనా ఇప్పించచ్చుగా? అటెండర్ పోస్టా? బాగుంది. అన్న ఆఫీసరు తమ్ముడు ప్యూను అయితే మా పరువు ఉండాలా? ఇందాక నువ్వే అన్నావుగా, నా స్థితిలో నువ్వే ఉంటే ఏ కూలో నాలో చేసుకుంటానని. ఏదో మాట వరుసకలా అంటే సంపాదించేవాళ్ళు మాట వరుసకి అనగలరు, వరుసగా మాటలు అనగలరు. సంపాదన లేని వాళ్ళకి తిండి పెట్టడమే దండగనుకుంటే మా నాన్న మీ మొగుళ్ళకి 25 సంవత్సరాలు కూర్చోబెట్టి తిండి పెట్టారు. అది మాత్రం మర్చిపోకండి. అతనన్ని మాట్లాడుతుంటే నోరు మూసు కూర్చుంటారేమిటండి? ఏమిట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఉన్నమాట అన్నాను. తప్ప తప్పునరా? పళ్ళు రాలగొడతాను. కొడు చూస్తాను. నువ్వు కూసిరి కొత్తలు కొట్టడం కాదు, చంపేస్తాను. బాబు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు? అదిగా చాలే, పెద్ద మాట్లాడొచ్చు. హోటల్కి మీరు
భోజనం చేయండి. ఆవకాయ వేసుకోండి కాస్త పౌరుషం అన్న వస్తుంది. నన్ను రెచ్చగొట్ట చెప్తున్నాను. పరీక్ష పోయినందుకు నిన్ను కోప్పడాలని పిలవలేదు చిన్న. కోప్పడి ప్రయోజనం లేదని తెలుసు నాకు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఏనో ఇప్పుడో ఈ మనిషి గట్టిగా మారే స్థితి వచ్చేసింది. అందుకే ఎదిగిన కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలని పిలిచాను. కూర్చో. పర్వాలేదు నాన్నగారు. మీ అన్నల సంగతి నాకు బాగా తెలుసురా. సుఖ దుఃఖాలు లాభ నష్టాల్లో సుఖము లాభము వాళ్ళుంచుకొని దుఃఖము నష్టము ఇతరులకు పంచాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి బతకాలంటే ఆ లౌక్యం ఉండాలేమో నాకు తెలియదు. నాకు మిగిలిన బాధ్యతలు రెండురా. ఒకటి నిన్ను ఉద్యోగస్తుడిగా చూడడం, 2 లక్ష్మికి పెళ్లి చేయడం. నేను కళ్ళు మూస్తే మీ అన్నలు నోళ్లు తెరుస్తారు. ఈ 2 బాధ్యతలు వాళ్ళకి బరువైపోతాయి. అందుకే లక్ష్మికి సంబంధం చూస్తున్నాను. నేను నిన్ను అడిగేది ఒక్కట్రా, కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదవనైనా చదువుకో, లేదా చదువు మానేసి ఉద్యోగమైనా చూసుకో. ఆపు ఆపు. చంద్రబాబు, హలో చంద్రబాబు, నీకోసం మీ ఇంటికి వెళ్తున్నానయ్యా. ఇవాళ పెందరాళి భోజనం చేసి పడుకో. రేపు మ్యాచ్ ఉంది, గుర్తుందా? రేపు నేను ఆడదలుచుకోలేదు సార్. ఆడవా? అదేమిటయ్యా, రేపటి మ్యాచ్ మీద నీ ఫుట్బాల్ కెరీర్ అంతా ఆధారపడింది తెలుసా? ఆ భవిష్యత్తు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం సార్. నిజంగా ఆడవా? అయితే ఒకసారి నాతో రా ప్లీజ్. చూడు, బాగా చూడు. ఇప్పుడు నిరామయంగా నిస్తేజంగా నిర్మానుష్యంగా ఉన్న ఈ చోటు రేపు మ్యాచ్ జరిగే రోజున ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ గ్యాలరీల నిండా జనం, ఎంతో ఉత్సాహంగా ఆట చూసే వేలాది జనం. అన్ని వేల జతల కళ్ళు ఒకే వ్యక్తి మీద నిలుస్తాయి. అతనే గోల్ కీపర్. గోల్ కాకుండా చేసి తన టీం విజయానికి కారణమయ్యే మనిషే గోల్ కీపర్. అంతటి గొప్పదనాన్ని గౌరవాన్ని చేజేతులా వదులుకోదలుచుకున్నావు నువ్వు. నేను ఆడతాను. నా ఒంటెని ఇనప గోడలా చేసి బాక్స్ కడ్డుగా నిలుస్తాను. నేను ఆడతాను సార్. కానీ నాకు ఉద్యోగం కావాలి. రేపటి మ్యాచ్ అయ్యాక మీరు నాకు ఉద్యోగం ఇప్పించాలి. అది ఎంత చిన్న ఉద్యోగం సార్, నేను చేస్తాను ప్లీజ్. రేపటి మ్యాచ్ చూడటానికి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కంపెనీలో దేనిలో ఒక దానిలో నీకు ఉద్యోగం దొరకపోదు. నీకు ఉద్యోగం వచ్చేలా చూసే పూచి నాది. ఈ నెల జరగబోయే ఫుట్బాల్ ఇంటర్ యూనివర్సిటీ ఆటల పోటీల్లో వైజాగ్ చెందిన సిహెచ్ మధుసూదన్ రావు గోల్ కీపర్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇదే ఫోటో ఏ యూనివర్సిటీ గెజిట్ లోనో పడుంటే మంచి ఉద్యోగమైనా దొరికిండేది. ఏమిటో నా పిచ్చి గాని వీడికి ఆట మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఎక్కడుంది? అమ్మా సరస్వతి, ఏం మామయ్య గారు? ఇంతమంది మెచ్చుకునేవాడు ఆట ఓసారి చూడాలనిపిస్తోందమ్మా.
వదినా వదినా ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. సంతోషించారా? సంతోషించడం ఏమిటి, 10 నిమిషాలు ఆపుకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి ఏమిటనయ్యా? ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. కోపలేదా? కోపడం ఏమిటి, నా ఆడ చూసే కానీ పిచ్చికిపోయింది. వదినా ఒక నిమిషం. మళ్ళీ ఏమిటయ్యా? ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టదు వదినా, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదినా, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10. 10 వదినా, వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీస్ రాబోతున్నాడు. ఏ ఎవరైనా ఉద్యోగం ఇస్తానారా? ఇస్తానలేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదినా, ఇట్స్ డామ్ ష్యూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదన్న దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదిలే ఈవేళ మెను ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైందని నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇదేమిటయ్యా? నీ పేరేగా మధుసూదన్ రావు? ఉన్నాడు. అయ్యో, అదేనండి. థ్యాంక్ యూ. హలో. అరవకయ్యా బాబు, లోకల్ కాదు, గుండె అదిరిపోయింది. సరే అండి. హలో, చిన్నబాబు స్పీకింగ్. అదే మధుసూదన్ రావు స్పీకింగ్. ఎవరు? నేను మన్మథరావుని. మన్మథరావా? అదేమిటి మీ గొంతు ఆడ గొంతులా ఉంది? ఉంటుందో, నా గొంతు ఆడ గొంతుకులా ఉంటుంది, మా ఆవిడ గొంతు మగ గొంతుకులా ఉంటుంది. ఉంటే మధ్య నీకేమిటి నష్టం? అబ్బాబే, మధ్యలో నాకేం నష్టం. ఇంతకీ తమరు ఎందుకు ఫోన్ చేశారు? అదేనోయ్, ఫుట్బాల్ కోచ్ సూర్యనారాయణ నీ గురించి రికమెండ్ చేశాడు. నా ఆఫీస్ లో పిఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉంటే నీకిమ్మన్నాడు. అలాగా సార్, అయితే మా కోచ్ గారికి మీకు మెనీ 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 థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉందండి. ఉద్యోగం చేస్తావా, ఆడ గొంతుకని మానేస్తావా? భలేవరే, ఆడ గొంతుకైనా బొంగురు గొంతుకైనా అసలు గొంతు లేని మూగవాళ్ళకైనా సరే నేను పనిచేస్తానండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలో, ఏమంటావు? అలాగేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తాను. ఏమండి, నేను ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? సాయంత్రం రామకృష్ణ బీచ్ దగ్గరికి రా, అక్కడ మనం చూసుకుందాం. అలాగేనండి, మనం చూసుకుందాం. ఏమండి, ఒక నిమిషం అటు ఇటు అయినా మీరు ఎటు వెళ్ళకండి. ఇట్స్ ఆల్ రైట్. సార్ దేర్ ఇస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ సార్. నేను మిమ్మల్ని పోల్చోగలను లేను, నా కోసం మీరు చిన్న సహాయం చేయాలి. వాట్స్ ఇట్? అబ్బే ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు మీ షర్టుకు చిన్న గులాబీ పువ్వు పెట్టుకోండి, ఆ గుర్తు కోసం. ఓ అలాగే, ట్రై చేస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో ఈ చాక్లెట్లు మీకు ఇద్దామని. గొప్పడిరా బాబు. నువ్వెందుకు వచ్చావు ప్రియా ఇక్కడికి? ఇదిగో చూడు, నాకు ఉద్యోగం ఇప్పించడానికి ఓ పెద్ద మనిషి ఇక్కడికి వస్తున్నాడు. మన ఇద్దరిని ఈ విధంగా చూసినంత బాగుండదు, నువ్వు మర్యాద ఇంటికి వెళ్ళు. చిచ్చి, సిగ్గులేదు. గులాబీ పువ్వు అంటే నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీకు ఆడగుంటుతో ఫోన్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్న మగమన్ మధురావుని నేనే నోయ్. ఏమిటి చదువుతున్నా? ఇక్కడ ఏదైనా రాయి దొరుకుతుందా అని. పళ్ళు రాలగొట్టడానికి. కొట్టవా? కొట్టు కొట్టవాయ్. ఇదిగో, నాలా నిరుద్యోగం నేర్పిస్తే నువ్వు పెళ్లి పెడాకులు గమన పోతాయి. నాకు కాకపోతే నీకే నష్టం. పెద్ద నష్టం. అయినా ఉద్యోగం గురించి ఎందుకలా బాధపడతావు? ఏ ఉద్యోగం కావాలో చెప్పు. విమానంలో పైలట్ కావాలా? నో ప్రాబ్లం. షిప్ లో కెప్టెన్ కావాలా? నో ప్రాబ్లం. లేకపోతే ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కావాలా? వెరీ వెరీ ఈజీ. ఏ ఉద్యోగం కావాలన్నా నిమిషాల మీద ఇప్పిస్తాను. అడుగు. వస్తాను రంగారావు గారు. మంచిదండి. పోనీ మీరు ఎప్పుడైనా మా ఇంటికి ఒకసారి వస్తే అమ్మాయిని చూద్దరు గాని. అక్కర్లేదండి, మీ అమ్మాయి రోజు మా ఇంటి మీదుగానే కాలేజీకి వెడుతుంది. కొన్ని 100 సార్లు చూశాను కదటండి. మళ్ళీ పెళ్లి చూపులు ఆర్భటాలు ఎందుకు చెప్పండి? మీ అమ్మాయి మా వాడికి నచ్చింది, అది చాలు. మిగతా ఏర్పాట్లు చూడండి. శీఘ్రం ప్రొసీడ్. అది మీ మంచితనం రంగారావు గారు. అయ్యయ్యో, త్వరలోనే కలుసుకుంటాను. మంచిదండి. వస్తాను బాబు. మంచిదండి. సెలవు. సెలవు.
లక్ష్మికి అప్పుడే పెళ్ళేమిటి మామయ్య గారు? మీరు తొందరపడుతున్నారేమో. నిజంగానే తొందరపడుతున్నానమ్మా. దానికి పెళ్ళిడు దాటిపోతుందని కాదు, నా ప్రయాణం దగ్గర పడుతుంది. అలా అనకండి మామయ్య గారు. వెంకయ్య కొడుకులు తండ్రి పోయాక వాళ్ళ చెల్లి పెళ్లి గురించి ఎంత హీనంగా మాట్లాడుకున్నారో నా చెవుల్లో ఇంకా మారు మోగుతున్నాయమ్మా. నా బిడ్డకు ఆ గతి పట్టకూడదు. నా కళ్ళ ముందే నా లక్ష్మి మహాలక్ష్మిలా అత్తవారింటికి వెళ్ళిపోవాలమ్మా. అందుకే ఓ మంచి సంబంధం చూశాను. ఈ పెళ్లి గురించి పిల్లలందరితో మాట్లాడాలి. వాళ్ళ ఆఫీసు నుంచి రాగానే నాకు కబురు పెట్టమ్మా. ఏమిటి నాన్నగారు? మన లక్ష్మికి ఒక సంబంధం చూశాను. పెళ్లి కొడుకు ఎవరు నాన్నగారు? గాంధీ బొమ్మ దగ్గర కొత్త మేడను చూశారు, రంగారావు గారని. వాళ్ళ అబ్బాయి మోహన్ చికాగోలో డాక్టర్ గా మంచి ప్రాక్టీస్ చేస్తున్నట్ట. పెళ్లి చేసి పంపించేద్దామని వాళ్ళ నాన్నగారు రప్పించారు. 15 రోజుల్లో పెళ్లి చేసుకుని పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడట. అంటే మన లక్ష్మి త్వరలో అమెరికా వెళ్ళిపోతుంది అనమాట. గుడ్. ఇంతకీ లక్ష్మి ఎక్కడ? ఛాన్స్. ముహూర్తం కూడా చూడమని శాస్త్రి గారికి చెప్పాను. ఈ నెల 27 బాగుందన్నారు. ఈ 27 ఏ ఈ 27 అయితే చేయలేమనే? చేతిలోనే డబ్బు ఉండాలి కానీ ఈ రోజుల్లో గంటకు 16 పెళ్లి చేయొచ్చు. పెళ్లి ఏర్పాట్లు అవి మేం చూసుకుంటాం నాన్నగారు. ఆ బాధ్యత మాకు వదిలేయండి. బాధ్యత అందుకోవడమే కాదయ్యా, భారం కూడా పంచుకోవాలి మీరు. చెప్పండి నాన్నగారు, ఏం చేయమంటారు మమ్మల్ని? నా రెక్కల కష్టంతో మిమ్మల్ని అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను, ఇల్లు కట్టాను. ఇప్పుడు దీపం కొడిగడుతున్న ఈ వయస్సులో పెళ్లి భారం నేనొక్కడిని మోయలేను. మీ అందరూ తలో చెయ్యి వేసి ఈ కార్యం గట్టెక్కించాలి. వాడు కట్నం అడిగారా? మూడో పెళ్లివాడు కూడా 3 లకారాలు చెప్తున్నప్పుడు కుర్రవాడి కట్నం లేకుండా ఎదుగు చేసుకుంటారా? అప్పటికి రంగారావు గారు సహృదయులు గనక మన పరిస్థితులు తెలుసుకుని 50,000 ఒప్పుకున్నారు. 50,000? సరే సరే, కట్నంతో కలిపి మొత్తం ఖర్చులు ఎంత అవుతాయి నాన్నగారు? అమ్మా సరస్వతి, ఓ చిన్న కాగితం తీసి లెక్క వెయ్యమ్మా. కట్నం 50,000. వదినా, శుభప్రదంగా శుభలేఖ లెక్క ముందురాయి. 1000 కార్డులు, కవర్లు, పోస్టేజ్ ఇవన్నీ కలిసి సుమారు ఓ 2,000 రూపాయలు రాయి. మరి వియ్యాల వారి వైపు నుంచి మన వైపు నుంచి పెళ్లికి కనీసం 400 మంది వస్తారు. వాళ్ళ కాఫీలు, టిఫిన్లు, భోజనాలు మనిషికి 10 రూపాయలు వేసుకోవాలిగా. 10 ఏం చదువుతున్నాను గారు? స్వీట్స్, పిండి వంటలు కనీసం 10 రకాలనే పెట్టాలిగా. ఇదిగో ఫుడ్ సెక్షన్ నాకు వదిలేయండి. మనిషికి 20 రూపాయలు రాసుకోవదినా. 20 ఎందుకు? 10 చాలు. నాన్నగారి తాహతో తగ్గట్టుగా ఉండాలి కదా వదినా. లోడ్ చేసావని పెళ్లివారు అనుకుంటే బాగుంటుందా? నువ్వు రాసే వదినా. 400 × 20 8,000. 8,000. 8,000 వేశాను మామయ్య గారు. ఇక లాంఛనాలు అవి ఎంత లేదన్నా 5,000 దాకా అవుతాయి. ఇల్లంతా చిన్న చిన్న సీరియల్ బల్బులు పెట్టిద్దాం, మంచి మండపాదికి తీసుకొద్దాం, ఇంకా బ్యాండ్ సన్నాయి 2 కావాలి. మొత్తం కలిపి 3,000 రూపాయలు రాయి. ఆఫ్టర్ ఆల్ 3,000 రూపీసే కదా, రాసేద్దాం నాన్నగారు. 3,000 మొత్తం 66,000. తర్వాత పిల్లకి జత గాజులు, పెళ్ళుంగరం, పుస్తల తాడు చేయించాలి మామయ్య గారు. వాళ్ళు ఇవేమీ అడగలేదమ్మా. అడక్కపోయినా ఆడపిల్లని ఉత్తి చేతులతో పంపి చేతులు దులుపుకుంటామా? అలా పంపితే మన పిల్లకి ఆ ఇంట్లో ఏం గౌరవం ఉంటుంది చెప్పండి? అవన్నీ చేయించాలంటే కనీసం 10 తులాలన్నా అవుతుంది. 10 తులాలంటే 30,000 ఈజీగా అవుతాయి. మరే అదిగాక మజూరి. మామయ్య గారు, పెళ్లి ఖర్చులు మిగతా ముగ్గురిని పంచుకోమనండి. ఈ నగల ఖర్చులు చిన్నబాబు ఇస్తాడు. నేనా? 30,000? ఓ రూపాయి ఉంటే పోతున్నా, ముందు సోడతా. అది కాదయ్యా, ఇప్పుడు నేనిస్తాను, నువ్వు సంపాదించి నా అప్పు తీర్చేద్దు గాని. ఇలా అన్నావు, చాలా బాగుంది. రాసుకో నా పేరున. అంత డబ్బు నీ దగ్గర మాత్రం ఎక్కడ ఉంది సరస్వతి? డబ్బు కాదండి, నా నగలున్నాయిగా. ఇంటి కోడలికి నగలు చేయించడం పోయి ఇంట్లో ఉన్న వాడుకోవడమా? వద్దు. మావయ్య గారు, లక్ష్మి నాకు ఆడపడుచు కాకుండా నా కన్న కూతురై ఉంటే ఇవన్నీ పెట్టుకోనా? కూతురు పెళ్లికి కూడా నగలు పెట్టలేదు, ఈవిడేం తల్లి నలుగురు అనుకోరు. కనీసం ఊహలోనైనా నా కూతురుందని అనుకోనివ్వండి మావయ్య గారు. నా కూతుర్ని నా నగలతో, నా చేతులతో అలంకరించుకోనివ్వండి. చిన్న మాట నాన్నగారు, ఇంత ఖర్చు పెట్టి లక్ష్మికి ఈ సంబంధమే చేయటం ఎందుకు? మరే దానికేమైనా వయసు అయిపోయిందా? చిన్నపిల్ల, ఇప్పుడేం తొందర? ఆ మాటే మీరు అడుగుతారా లేదా అని ఇందాకటి నుంచి చూస్తున్నాను. నిజంగానే తొందరపడుతున్నాను. ఎందుకో తెలుసా? నేను లేని ఈ ఇంట్లో దాని పెళ్లి మీరు ఎంత వైభవంగా చేస్తారో నాకు తెలుసు.
అందుకే నేనుండగానే దాని మెళ్ళో పసుపు తాడు కట్టించి 4 అక్షింతలు వేద్దామని. చెప్పండి, మీరొక్కొక్కరు ఎంతెంత ఇవ్వగలరు? చెప్పన్నయ్యా, పెద్దవాడు కదా, నువ్వు చెప్పు. పిఎఫ్ మీద అప్పు తీసుకోవచ్చు నాన్నగారు. అది 10,000 కంటే ఎక్కువ రాదు. 10,000. నువ్వేమంటావు నాన్న? మీకు తెలుసు కదా నాన్నగారు, నా ప్రాక్టీస్ ఈ మధ్యన అస్సలు బాగోట్లేదు. కేసు గెలిచిన వాళ్ళేమో డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళేమో ఇవ్వలేకపోతున్నారు. చెల్లెలి పెళ్లి కాబట్టి ఎంత కష్టపడైనా సరే 3,000 చెప్తాను. 3,000. నువ్వురా? మరే నేనే ఇస్తాను నాన్నగారు. మీ ఇద్దరం కడుపు కట్టుకుని కొద్దిగా కూడబెట్టాం. ఓ 5,000. 5 ఎక్కడ, 2 ఉన్నాయి బ్యాంకులో. మరే 2, ఆ 2,000 ఇచ్చేస్తాను. ₹1,00,000 ఖర్చుకి ఎదిగిన కొడుకులు భరించేది 15,000 అన్నమాట. బాగుందిరా. అవి కూడా అక్కర్లేదు, మీ ఖర్చులకు అవసరం ఉంటుందేమో ఉంచుకోండి. మీ డబ్బు పైసా అక్కర్లేదు. మరి పెళ్లి చేస్తాను రా. తోడబుట్టిన వాళ్ళు గనక 10, 3, 2 అని ఊరుకున్నారు. కడుపున పుట్టిన దానికి నేను ఒక అంకె చెప్పి ఊరుకోలేను కదా. మీ వల్ల 10,000కు మించి రాదనుకున్నాను. చాలా ఉదారంగా చందాలిచ్చారు. బాగుంది. మీ అమ్మ ఎంత దురదృష్టవంతురాలు రా పాపం. ఈ క్షణాలు అది ఉండి ఉంటే కూతురు పెళ్లికి కన్న కొడుకులు వేస్తున్న ముష్టిని చూసి గుండె పగిలేలా సంబరపడిపోయేదిరా. పోలేండి, మీ సహాయం లేకుండానే ఈ పెళ్లి చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? ఈ ఇల్లు అమ్మేస్తాను. ఇల్లు అమ్మేస్తారా? అవును, ఇప్పటికే దీన్ని తాకట్టు పెట్టాను. ఆ మార్వాడికే ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పిల్ల పెళ్లి చేస్తాను. హలో పెళ్లి కూతురా, ఇప్పటి నుంచే సిగ్గు. ఇదేమిట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను పెళ్లి చేసుకోనన్నయ్యా, ఉదయంతో చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? నాతో చెప్పు. నాన్న ఇల్లు అమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్యా. నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నీకెందుకమ్మా, పెద్దవాళ్ళ మేము ఉన్నాగా. ఈ పెళ్లి విషయంలో ఎవరూ పట్టించుకోవటం లేదని పాప మామగారు బాధపడుతున్నారండి. నాన్నగారిని చూస్తుంటే నాకు బాధగానే ఉంది సరస్వతి. కానీ నేనేమిటో, నా సంపాదన ఏమిటో నీకు తెలియందే కాదు. నిజమేననుకోండి, కానీ పెద్ద కొడుకై ఉండి మీరే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటే మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరండి. అదే ఏం తోచకుండా ఉంది. పోనీ శాంతను అడిగితే? మీ చెల్లిని అప్పడుగుతారా? ఏ బాగుందండి. ఒకవేళ ఆవిడకి ఇవ్వాలనున్నా మీ బావగారు ఒప్పుకుంటారా? అయినా మనకు మాత్రం ఏం గౌరవంగా ఉంటుంది ఆలోచించండి. మావయ్య గారు ఎలాగో ఇల్లు అమ్మాలనుకుంటున్నారు కదా. అవును, పెళ్లికి కావాల్సిన డబ్బు మా నాన్నగారు చేత ఇప్పించాం అనుకోండి, అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ మార్వాడి అప్పు మనమే వాడి ముఖాన్ని పడేసాం అనుకోండి, ఈ ఇల్లు మనకే సొంతం అవుతుందిగా. అమ్మని అమ్మ, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే. కైకలూరు నియోజకవర్గాన్ని కలకత్తాకి అమ్మేసేదానివి. రాసేయి, ఉత్తరం రాసేయి. రాస్తా. ఆ భగవంతుడు దయదలిస్తే లంకంత ఇల్లు మనకే సొంతం అవుతుంది. అప్పుడు మనము మన పిల్లలు హాయిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మొదటి ముఖని బయటికి గంటేయచ్చు. పెళ్లి ఖర్చు 1,00,000, పాతప్పు 1,00,000 పోతే ఈ ఇల్లు అమ్మితే 1,00,000 మిగులుతుంది కదండి. మరే మిగులుతుంది కదా. మీ నాన్నగారితో చెప్పి ఈ ఇల్లు అమ్మి ఆ 1,00,000 ముగ్గురికే పంచమని చెప్పండి. ముగ్గురు ఏమిటి, మేము 4 కొడుకులం కదా. అయ్యో రాత, మనం చచ్చి చెడి ఇన్నాళ్ళు సంపాదించింది ఇంటి ఖర్చులకి ఇచ్చాం కదండి. చిన్నబాబు తిండమే తప్ప పైసా సంపాదించాడా? మరే అతను ఏ ఉద్యోగం చూసుకుని అతను బతుకుతాడులేండి. ఆ 1,00,000 రూపాయలు మీ ముగ్గురికి పంచి పెడితే మనకు వచ్చిన డబ్బుతో అడ్వాన్స్ ఇచ్చి మంచి సెంటర్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుందామండి. నెల నెల ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అప్పు తెచ్చేసుకుందాం. ఏమంటారు? బాగుంది, చాలా బాగుంది. ఏమిట్రా, ఒక క్షణం అలా కూర్చో. ఏమిటి? నాన్నగారు బయట నుంచి వచ్చే లోపుగా మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేని గురించి చెప్పరా, ఇందాక నుంచి ఊరికే గొణిగావుగా. అదే అన్నయ్య, ఇంటికి పెద్దవాడు కదా, లక్ష్మి పెళ్లి గురించి నువ్వు ఆలోచించావు. శాంతింటికి వెళ్ళి బావగారిని అప్పడుగుదాం అనుకున్నాను, కానీ ఆ ఆలోచన బాలేదని మీ వదినంది. ఎవరి కాళ్ళలో కడుపు పట్టుకుని ఈ ఇల్లు రెండోసారి తనఖా పెడితే ఎలా ఉంటుందా అని తెల్లవారులు ఆలోచించాను. తెల్లారసామున మీ మరదలు నిద్రలేచి మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి అని నా 2 కాళ్ళకి దండం పెట్టింది. ఇన్ని గొడవలు ఎందుకు? ఇల్లు అమ్మేసి కార్యం గట్టెక్కిచ్చేసి మిగతా డబ్బు ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈయన అడిగితే ఈయన కూడా అదే బాగుందన్నారు. చెప్పరేవండి? మరే అదే చాలా బాగుందన్నాను. ఇల్లు అమ్మేస్తే మరి నాన్నగారు ఎక్కడ ఉంటారా?
తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే న్యాయం. మీ దగ్గర ఉంచుకోండి. నువ్వు నోరమైవే. లా ప్రకారం అసలు న్యాయం ఏమిటంటే ఆస్తిని వాటాలేసుకున్నట్టే మనం బాధ్యతలను కూడా వాటాలేసుకోవాలి. నాన్నగారికి మనం నలుగురం కొడుకులం కాబట్టి ఆయన 4 వాటాలు వేసుకుందాం. దాని ప్రకారం నేను అష్ట కష్టాలు పడి నాన్నగారికి సంవత్సరానికి 3 నెలలు తిండి పెడతానన్నయ్య. మరే నేను 3 నెలలు. ఏమిటి కన్న తండ్రి కన్నం పెట్టడానికి వాటాలు వేసుకుంటున్నారా? ఇంతమంది పిల్లల్ని ఇన్నేళ్లు పోషించిన తండ్రికి చివరి దశలో పిడికెడు మెతుకులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారా? ఇన్నాళ్ళు గారం చేసి పెంచారుగా మీరు మామగారు కలిసి ముద్దుల మరిదినే. ఆయన్నే కూలి చేసే రిక్షా దక్కో తండ్రిని పోషించమని చెప్పండి. రిక్షా తక్కువ కూలి పని చేస్తావు కన్న తండ్రిని పోషించుకోవడానికి నేనేం సిగ్గుపడను వదినా, గర్వపడతాను. కానీ మీరంతా సిగ్గుపడతారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పాపం మీ భర్తలందరూ వైట్ కాలర్డ్ జెంట్మెన్లు కదా. నువ్వెన్ని లెక్చర్లైనా ఇస్తావు. అప్పనంగా తిరిగేవాడివి. నీకే నొప్పి? అప్పు చేయడం ఆయన ఒక్కరును, తీర్చడానికి 3 కొడుకులును. అయినా ఈ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ అప్పెందుకు చేశారు? పెద్దవాళ్ళు. ఆయన అప్పెందుకు చేశారు? ఉమ్మడి కుటుంబంలో హక్కులు అనుభవించి బాధ్యతలు మర్చిపోయి మీకోసం మన అందరి కోసం చేశారు. కొడుకులు కోడలు ఎవరికి ఏ కష్టం కలిగి ఏం బాధపడిపోతారనే భయంతో చేశారు. మన ఇంటి పరువు ప్రతిష్టలు బజార్ పాలు కాకూడదని చేశారు. ఏమైనా ఏ ఒక్కరమో ఆ ముసలాన్ని ఎంతకాలం పోషిస్తారా? ఆయన తిండి తిప్పలు మందులు మాపులు అవన్నీ సరేనండి. రేపో మాపు ఆయన గుట్టుకుమంటే ఆఖరి ఖర్చులు. తెలివితేటలు ఎక్కువైపోయినాయి, చావులు తగ్గిపోయినాయి. సాయంత్రంలోగా ఒక శవం కూడా రాకపోతే ఈ ట్యాక్సీని అమ్మి పారేస్తానంతే. బండి పెడితే మరి ఫుడ్ నాకేంటే శ్మశానం పక్కన కట్టెలు కొట్టి పెట్టుకుంటాను. అంతేగాని శవాల కూడా మాత్రం వదలవు. అదెలా వదులుతాను రా బాబు? నన్ను పెట్టి పోషించిన అమ్మ తల్లి. నీకు కాలేదు నీది. శవం బాబు ఏం దెబ్బతి పోయాడండి పాపం? చావు బతుకుల మీద ఉంటే అదే మాట అపశకుల మాట అనుకున్నాను. ఉన్నాడంటే ఇంకా పోలేదన్నమాట. ఏ ఊరు వెళ్ళాలండి మీరు? మీరు పునాదిపాడు వెళ్ళినా పెనాది వెళ్ళినా ఇది ఒకటే ట్యాక్సీ అండి, శవాల ట్యాక్సీ. అంటే చావు బ్రతుకుల మీద ఉన్న వాళ్ళని కూడా ఇందులో తీసుకెళ్తామండి. ఇతను ఇందులో వేసి తీసుకెళ్ళడానికి 500 అవుద్దండి. దారిలో పోయాడు అనుకోండి 1000 రూపాయలు అవుద్ది. నీ 1000 రూపాయల కోసం వీడే చచ్చే రకం కాదు రావయ్యా. అది మన చేతిలో ఉంది. ఎక్కండి 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 ఎక్కండి. ఓసారి ఊపిరి పీల్చండి, ఇంకోసారి. నేను ఈ బాధలు భరిస్తూ ఆడలేను, ఆగిపోతానని ముత్తుకుంటోంది కదా గుండె. ఏం లేదు సార్, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కూర్చోండి, ప్రిస్క్రిప్షన్ రాసి బాబు చేతికి ఇస్తాను. మంచిది. రండి కూర్చోండి. పర్లేదు సార్. డాక్టర్ గారు, నాన్నగారికి చూడు బాబు, ఈ మధ్య మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినట్టు అనుమానంగా. ఏమైనా ఆయన ఎక్కువ శ్రమ పడకుండా ఉద్రేకపడకుండా చూసుకోవాలి మీరు. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు వేళకు వాడండి. అలాగే సార్. రండి నాన్నగారు. నా ఆరోగ్యం అంత బాగాలేదన్నారు. లేదు నాన్నగారు, బాగానే ఉంది. బలానికి మందులు రాసిచ్చారు. నీ అబద్ధాలకు అలవాటు పడ్డవాడిని నన్ను మభ్యపెట్టలేవురా. డాక్టర్లు పేషెంట్లకు ఏం చెప్తారో, వాళ్ళ బంధువులకు ఏం చెప్తారో ఊహించలేనంత వెర్రివాడిని కాదురా. నిజంగా అలాంటిది ఏం లేదు నాన్నగారు. ఊరుకురా, పద. దేవుడా, కావాల్సింది అదే కదా. దేవుడా నెమ్మదిగా తోలితే అలా కడతాయా? అది కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. 3 పోతే 3000. నాకు అంత దృష్టమా? కర్మ కర్మ. ఆపు ఆపు ఆపు, ఆపోయా బాబు ఆపు. ఏ పోయాడా? ఏందయ్యా, ఎక్కిన కానించి నేను చూస్తున్నాను. పోయాడా 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 అని ఒకటే కాకిపాల. సొడ తాగొద్దు, ఆగు. త్వరగానండి. నా సాయశక్తిలో ప్రయత్నించారు. నా పంట పండించరా, నువ్వు పోతే నాకు 500 వస్తుంది. ఇంత అనారోగ్యంతో నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావరా? భూమికి భారం తప్ప. పోరా నాయనా, త్వరగా పోరా నాయనా, పోరా నాయనా, త్వరగా పో. రండి 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 రండి. మీ
వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎడు తిరిగాను కానీ ఈ శవాన్ని మీ ఊరు తీసుకెళ్లాలంటే ముందు నాకు ఇక్కడ 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టకపోతే మీ ఊరు తీసుకురాను. 1000 రూపాయలు కడితే వస్తుంది, అంతే. లేకపోతే తీసుకురావు. నేను తీసుకురాను. 1000 రూపాయలు కట్టాల్సిందే. లేకపోతే రావు. రాను. ఎక్కడికైనా వెళ్తారా? ఆ శవాన్ని నువ్వే ఉంచుకో. ఏయ్ తోటమాలి, ఇలారా. డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, అయ్యా వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్ మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు నేను వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాబే అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత, విధేయతకు తగ్గ మాట తీరు, మన్నన. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం మేము తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు, పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఎప్పుడైనా అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చెట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కాదు. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు. లేవయ్యా. క్షమించాలని చెప్పండి సార్. సరే లేవయ్యా, క్షమించాను. థ్యాంక్స్ అండి. అక్కడ అదేమిటమ్మా, నువ్వు అక్కడ రా. రామ్మా. మా ఫ్రెండ్ ప్రియా. పిచ్చి పనులు మాని వెళ్ళి పెళ్లి పనులు చూడండి. ఇదిగో చిన్నబాబు, మీ చెల్లి పెళ్లి పనులు. అంతే కదా వదినా. ఇదిగో కాబోయే బాబు గారిని చెవి పట్టు లాక్కొచ్చాను. బాగున్నాడు కదా? బాగున్నాడు వెంటక. బ్యూటిఫుల్ గా ఉన్నాడు, చార్మింగ్ గా ఉన్నాడు. నిజంగా లక్ష్మి లక్కీ గర్ల్. అవును, ఈ అమ్మాయి పేరు ప్రియా. ఈ టాప్ సీక్రెట్ ఏజెంట్ చిన్నబాబుకి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే ఓకే అన్నాను. షీఈస్ నైస్ గర్ల్ వదినా. షీ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ డిస్కవరీ. కాదు? అవునండి, ఐ హెల్ప్డ్ ఎ లాట్. అర్థమైంది. అబ్బే, అలాంటిది ఏమీ లేదు వదినా. నో లవ్, నథింగ్. వీఆర్ జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కదండి? అవునక్క, ఓన్లీ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్. ఇటే వదినా, లక్ష్మి చూపిస్తాను. అసిస్టెంట్, ఫాలో మీ. ష్యూర్. పిచ్చి పిల్ల. లక్ష్మి, ఇదిగో బావగారిని తెచ్చేసా. కుర్రోడు చాకులా ఉన్నాడు. వద్దన్నయ్యా, నాకు ఈ పెళ్ళొద్దు. అదేంటి, కుర్రోడు బాగానే ఉన్నాడు కదా? అది కాదన్నయ్యా, నా పెళ్లి గురించి ఇల్లు అమ్మడం, కుటుంబం అంతా తలోదారైపోవడం నాకు ఇష్టం లేదు. ఓహో అదే. ఆ విషయాలు నీకెందుకు? ముందు అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు. ప్రతిమా విషయాలు పెద్దోళ్ళు మేం చూసుకుంటాం కదా. నిసేయండి. ఇవాళ నీ పుట్టినరోజా లేకపోతే మన మ్యారేజ్ డేనా? అవన్నీ ఏమీ కాదు, మా నాన్నగారు ఈ ఇంటి మీద అప్పిస్తానని ఒప్పుకున్న రోజు. అబ్బా, నీలా మీ నాన్నది కూడా కొల్లేరంత విశాల హృదయమే. ఇదిగో, ఈ ఇల్లు పూర్తిగా మనకే దక్కేలాగా తనఖా కాగితాలు పకడ్బందీగా తయారు చేస్తాం. ఏమండి, మీ అన్నయ్య ఈ ఇంటిని వాళ్ళ మామగారి దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు. మంచి దగ్గర డబ్బు వస్తుంది, పెళ్లి అయిపోతుంది. మీ బుర్ర తాకట్టు వాకట్టు అయితే ఈ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోదు. మరే అయిపోతుంది.
అందుకే ఎలాగైనా ఈ ఇల్లు అమ్మించేలా చూడండి. వదినా, నాన్నగారు వచ్చారు, వేరే కాఫీ పట్టరా. వద్దమ్మా, కాసిన మంచినీళ్ళు చాలు. నాన్నగారు, ఆ మ్యాటర్ అది ఇచ్చేస్తే శుభలేఖలో ప్రింటింగ్ ఇచ్చేస్తాను. ఇద్దాం లేరా? టైం దగ్గర పట్టు. బా, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళిన పని ఏమైంది మావయ్య గారు? ఏమిటోనమ్మా, ఉన్నట్టుండి వాడికేమొచ్చిందో ఆ మార్వాడి ఈ ఇల్లు కొన్నన్నాడు. వేరే ఎవరికైనా అమ్మి తన బాకీ తీర్చమన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏం చేస్తాం? అక్కడికి 2-3 బేరం పెట్టి చూశాను. ప్రతివాడు అయిన కాడికి కొనుక్కుపోవాలని చూసేవాడే. కుర్రవాడు అమెరికా వెళ్లేలోగా పెళ్లి చేయాలని వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇక నీ పెళ్లి జరగదమ్మా. అలా అనకండి మావయ్య గారు. బంగారం లాంటి ఈ సంబంధం తప్పిపోతేలా? నేనొక్కడిని హైరాణ పడ్డం తప్ప కొడుకులు ఎవ్వరికి చీమ కుట్టినట్టయినా లేదమ్మా. వీడొకడు ఎందుకు పనికి రాకుండా పోయాడు. ఈ దస్తావేజులు దాచమ్మా. వదినా, నాన్నగారు మరీ డీలా పడిపోయినట్టున్నారు. అవునయ్యా, ఆయన ఆందోళన ఎవరికి అర్థమవుతుంది? ఈ వయసులో ఆయనకు గుండెల నిండా పుట్టడు బరువు. రంగారావు గారా, నమస్కారం. కౌరు పెడితే నేనే వచ్చేవాడిగా. మీరే వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాకపోవడంతో నాకు రాక తప్పలేదు. 27వ తేదీ దగ్గర పడుతోంది. పెళ్లి పోగొట్ట అది ఏమైంది ఏమిటని. ఆ ప్రయత్నం మీదే ఉన్నానండి. ఏం ఉన్నారో ఏమిటో, ఇంతవరకు లగ్నపత్రిక కూడా పంపలేదు. మరి మావాడు చూస్తే అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని కూర్చున్నాడు. మా సాధక బాధకాలు మీకు తెలియనివి కావు. ఏదో కాస్త కాలు చెయ్యి కూడగట్టుకుని. మీ సాధక బాధకాలు సరే, మా గురించి కూడా ఆలోచించండి. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది గనుక ఇంత దూరం పాకులాడుతున్నాం. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు క్షమించండి. మీకేమైనా ఇబ్బందులుంటే 2 రోజుల్లో చెప్పండి, మా ప్రయత్నం మేము చేసుకుంటాం. వస్తానండి. అదేమిటి అశోకవనంలో సీతలాగా అలా కూర్చున్నా? నా మనసేం బాగలేదు, నన్ను విసిగించుకో. ఇప్పుడు ఏమైందని? ఏం లేదు. నాతో చెప్పకూడదా? అదేం లేదు. ప్లీజ్, ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు ప్రియా, ఇల్లు అమ్మి పెళ్లి చేయడం చెల్లికి ఇష్టం లేదు. ఇల్లు అమ్మకపోతే పెళ్ళాగిపోతుంది. పెళ్ళాగిపోతే నాన్నగారు ఏమైపోతారో అనే భయంగా ఉంది. అసలు ఇల్లు అమ్మడం దేనికి? బంగారు గిన్నెలో ఉగ్గు తాగి వెండి ఉయ్యాల్లో ఊగిన వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు ప్రియా. అసలు ఏం జరిగిందో చెప్పు. డబ్బు కోసమే కదా? ఆ డబ్బుతో లక్ష్మి పెళ్లి చేయాలనేగా? అవును, మా నాన్నగారు ఒక్కరు ఈ భారాన్నంతా మోయలేరు. మా పెద్ద వద్దున కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. మిగిలిన మా అన్నలు వదినలు ఆస్తులు హక్కులు పంచుకోవడమే తప్ప బాధ్యతలు అప్పులు పంచుకోరు. నేనే ఏదైనా చేసి నాన్నగారికి సాయపడాలి. ఏం చెయ్యాలో తోచడం లేదు, కానీ చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. చిన్నబాబు, ప్రియా, ఏమిటివి? నా నగలు. ఎందుకు? వీటిని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. అమ్మటమా? అమ్మడం ఇష్టం లేకపోతే తాగట్టు పెట్టండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మెల్లగా విడిపించుకోవచ్చు. ఈ లోకంలో నన్ను అర్థం చేసుకుంది మా పెద్దోదిన ఒక్కరితే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నావని అర్థమైంది. చాలా సంతోషం ప్రియా. కానీ పరాయి డబ్బుతో మా చెల్లెలు పెళ్లి చేయడానికి మా నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోరు. నేను పరాయిదాన్నా? కాకపోవచ్చు. మరి? కానీ పోనీ గిఫ్ట్ గా అయినా తీసుకోవచ్చుగా. వద్దు ప్రియా, మా చెల్లెలు అనాథ కాదు. ఇంతమంది అన్నలుండి దాని పెళ్లి చేయలేమా? మేమీ చేస్తాం, నువ్వేమీ అనుకోకు. చిన్నబాబు, చిన్నబాబు, మీరా?
ఏంటిలా వచ్చారు? ఏమయ్యా నువ్వేమైనా ఫుట్బాల్ ఛాంపియన్ పీలే అనుకుంటున్నావా? ప్రాక్టీస్ చేయొద్దు. సారీ సార్, ఈ మధ్య కొంచెం పనులు ఎక్కువ రాలేకపోయాను. సరేలేవయ్యా, పనులు ఎప్పుడు ఉండేవి కానీ మ్యాచ్ రోజు ఉండదు కదా. ఈ 4 రోజులు పనులన్నీ ఓ పక్కన పెట్టి శ్రద్ధగా ప్రాక్టీస్ చేయి. అలాగే సార్, ఇక్కడి నుంచి రెగ్యులర్ గా వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా అభ్యంతరం పెట్టుంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా. అలాంటిది ఏం లేదు సార్. సరస్వతి, సార్ మీరు తప్పకుండా వస్తావు? తప్పకుండా వస్తాను సార్. చిన్నబాబు, నా గదిలో కళ్ళజోడు మర్చిపోయాను, తెచ్చిపెట్టు. అలాగే. నీకు క్రికెట్ పిచ్చి పట్టుకుంది చూడు, మీ బాబాయిని కళ్ళజోడు తెమ్మన్నాను, వెళ్ళి అడిగి పట్టరా. బాబాయ్ కళ్ళొట్టు తాగడానికి ఇంతసేపా? తాతయ్య తిడుతున్నారు ఇటీ, నేను ఇస్తాను. ఈ కాగితాలు లోపల పెట్టమ్మా. మనీళ్ళు మనం అమ్ముకుంటా ఉంటే ఏమిటో ఈ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధం. ఆ కాగితాలు, ఈ కాగితాలు, మున్సిపాలిటీ సర్టిఫికేట్లు, అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని లొసుగులు ఉన్నాయని భయపెట్టి ఎవరికి వాడు ఇల్లు తక్కువ కొట్టేయాలని చూస్తున్నాడు. ఏమిటోనమ్మా, ఈ పెళ్లి ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకు అయిపోతుంది నాన్నగారు? మేము లేవు. సంపాదించే కొడుకులు ఎద్దులు లాంటి వాళ్ళు 3 ఉన్నారు కదండి. తప్పుడు ఉపమానాలు చెప్పకు. భర్తని బావగారిని ఎద్దులతో పోల్చకూడదే మొద్దు. నాన్నగారు, మా మామగారు డబ్బిస్తామన్నారు. ఇంత బ్రతికి ఎవరిని దేనికి దేహి అని ఎరగని నేను ఇవాళ బియ్యంకుడు ముందు చేయి జాపలేనురా. దానంగా కాదు మామగారు, అప్పుగా ఇస్తానన్నారు మా నాన్న. అవునండి, అప్పుగానే. అది ఇల్లు 2వ తరక పెట్టుకుని. అవునండి, 2వ తనఖా. ఏమైనా వద్దమ్మా, బంధువులతో లావాదేవీలు పెట్టుకోవడం మంచిది కాదు. ఒక్కోసారి డబ్బు, బంధుత్వం రెండూ పోతాయి. కాస్త టైం ఉంటే వేరే ఆలోచన ఏదైనా చేసేవాళ్ళం. పెళ్లి దగ్గరకు వస్తున్నాయి, తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటేనే మంచిదేమో. కాస్త ఆలోచించండి మామయ్య గారు. నువ్వు ఆ మాట అంటున్నావా అమ్మా? ఏమైనా కాస్త టైం తీసుకొని చెప్తాను. నాకు 2 రోజులు వ్యవధి ఇవ్వండి. అలాగే నాన్నగారు. రావే. నాన్నగారు, కాకినాడ, రాజమండ్రి అడ్రస్ అన్ని రాశాను. హైదరాబాద్ అడ్రస్ కూడా విసిగించకు. కాస్త తీదేమంటారా మామయ్య గారు? వద్దమ్మా, టీ ఎక్కువ తాగితే కిడ్నీకి మంచిది కాదట. ఏ నాన్నగారు, మీకు ఒంట్లో బాగోలేదా? నాకేమిట్రా, నల్లరాయిలా ఉన్నాను. అమ్మా, టీ తీసుకురా, తాగుతాను. ఈ లోపల మొహం గడుకొస్తాను. టీ తీసుకోండి మామయ్య గారు. ఇక్కడ పేపర్ పెట్టానమ్మా, నువ్వేమైనా చూసావా? లేదు మామయ్య గారు. ఇక్కడే పెట్టానమ్మా, కనపడడం లేదు. ఇదిగో మామయ్య గారు, ఇదిగో. అది ఇవాళ పేపర్ అమ్మా, నిన్నటి పేపర్ కావాలమ్మా నాకు. ఇక్కడే పెట్టానమ్మా, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఎవరైనా తీసుకెళ్లారేమో, నేను వెళ్ళి కనుక్కుంటాను. మీరు టీ తీసుకోండి. లక్ష్మి, ఆ పేపర్ నాకు కావాలమ్మా, అందులో చాలా ముఖ్యమైన విషయం ఉంది. నాన్ని నమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేనే పెళ్లి చేసుకోను. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా, ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. అనుకున్న ప్రకారం ఈ 27వ తేదీ ముహూర్తానికి మీరు పెళ్లి చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే వేరే సంబంధం చూసుకో గత్యంతరం లేదు. ఎవరినైనా పెద్దవాళ్లతో సంప్రదించాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడి గట్టి నిర్ణయం తీసుకుని రావాలి. ఇవాళ ఒప్పుకునే రేపు కాదంటే నాకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరిని అడగక్కర్లేదు సార్, అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. అలాగే బాబు, ఒక్కసారి మా ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. రేపు ఇదే టైంకి రా. థ్యాంక్ యూ సార్. సార్, ఏమిటి బాబు?
ఏమైనా అనుమానమా? కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి ఎంత డబ్బైనా ఇస్తామని పేపర్లో వేశారు. అవును బాబు. నీకెంత కావాలి? ఎక్కువ అడుగుతున్నానేమో, తెలియక అడుగుతున్నాను. 1,00,000 రూపాయలు ఇవ్వగలరా? 1,00,000 రూపాయల? నా ఒక్కగానొక్క కొడుకు కంటే ఈ లక్షలు కోట్లు నాకు ఎక్కువ బాబు. అది చాలు సార్. అంతకన్నా 1 రూపాయి ఎక్కువ వద్దు. 1 రూపాయి తగ్గినా సరిపోదు. ఆ 1,00,000 రూపాయలుంటే నా చెల్లెలు పెళ్లి జరిగిపోతుంది. అలాగా? అలాగే ఇస్తాను బాబు. సార్, ఇంకా ఏమిటి బాబు? ఆపరేషన్ ముందే ఆ డబ్బు అవసరం ఉంటుంది, ఇవ్వగలరా? తప్పకుండా ఇస్తాను బాబు. రేపు డాక్టర్ గారు ఓకే అనగానే ఇస్తాను. ఒక్క నిమిషం బాబు. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారా? అవును, హరిశ్చంద్ర ప్రసాద్ అని పేపర్లో ప్రకటన వేసింది. నేనే. చెప్పండి. నమస్కారం సార్. నేను నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి. మీరు కిడ్నీ ఇస్తారా? అవును సార్. సార్, మీరు నాకు మాట ఇచ్చారు. ప్లీజ్. మీ వయసు? వయస్సు 62 ఉంటుందనుకోండి. కానీ ఇంతవరకు ఒక్క పన్ను కూడా కదలలేదండి. ఎప్పుడూ మంచం ఎక్కలేదండి. కావస్తే ఏ డాక్టర్ చేతైనా పరీక్ష చేయించుకోవచ్చు సార్. సారీ సార్, మీ వయసు ఎక్కువ. మీ కిడ్నీ పనికిరాదు. ఉంటానండి. థ్యాంక్ యూ సార్. వయస్సు ఎక్కువ, అడుక్కోవడానికి అడ్డుపడే మనస్సు, అమ్ముకోవడానికి అడ్డుపడే వయస్సు. హలో, హరిశ్చంద్ర ప్రసాద్ గారా? రండి రండి. ఓ, మిస్టర్ మధుసూదన్ రావు, వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. ఇతను మీకు తెలుసా? తెలుసా ఏమిటండి? ఇతను మా స్పోర్ట్స్ క్లబ్ హీరో, మంచి గోల్ కీపర్. హెస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. అవును, మీరిద్దరు కలిసి వచ్చారేమిటి? మనం పేపర్లో ఇచ్చిన ప్రకటన చూసి కిడ్నీ ఇస్తానంటూ వచ్చాడు. కిడ్నీ ఇస్తాడా? బాగా ఆలోచించి చేస్తున్నావు ఈ పని. బాగా ఆలోచించుకునే నా దగ్గరకు వచ్చాడు. మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడుకున్నాను. అవును, నేను దీనికి ఒప్పుకోను. డాక్టర్, నా వైపు నుంచి కూడా కాస్త ఆలోచించండి. యు ఆర్ మై ఫ్యామిలీ డాక్టర్. కావచ్చు, కానీ నేను డాక్టర్ని. ఆరోగ్యం గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పడం నా బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మధుసూదన్ రావు, రమ్య. మన శరీరంలో కిడ్నీ అనేది ఎంత ముఖ్యమైన భాగమో, అది ఎలా పనిచేస్తుందో తెలియక నువ్వు ఈ నిర్ణయం తీసుకుని ఉంటావు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇదిగో, ఇవి కిడ్నీస్. మన శరీరంలో వెనక భాగంలో ఉంటాయి. ఫిల్టర్స్ లా పనిచేస్తాయి. మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు జీర్ణించుకోగా మిగిలిన మలినం ఈ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయి బయటకు వస్తుంది. కిడ్నీ చెడిపోతే ఏమవుతుందో తెలుసా? ఆ మలినం శరీరం అంతటా వ్యాపించి రక్తం విషమయం అయిపోతుంది. ఇదంతా నీకు తెలుసా? ఇవేమీ నాకు తెలియవు డాక్టర్. మనిషికి 2 కిడ్నీలు ఉంటాయని, ఒకటి పాడై తీసేసిన మనిషి చనిపోవడని మాత్రం తెలుసు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయికి 2 కిడ్నీలు చెడిపోయాయి. నా శరీరంలో 1 కిడ్నీ వేరు చేసి అతనికి ఇస్తే నాకు లాభిస్తుంది. నీకేమిటి లాభం? ఆయన నాకు కొంత డబ్బిస్తామన్నారు. డబ్బు కోసం శరీరంలో ప్రధానమైన భాగం అమ్ముకుంటావా? ఏదో ఆవేశంలో ఒప్పుకున్నట్లున్నావు. ప్రశాంతంగా ఆలోచించు. ప్రస్తుతానికి నాకు డబ్బు చాలా అవసరం. నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను డాక్టర్. ఆల్ రైట్, నీ నిర్ణయం అదే అయినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్పడం నా బాధ్యత. కిడ్నీ తీసివేయడానికి చేసే ఆపరేషన్ లో ప్రాణానికి రిస్క్ ఉంది. అంతేకాదు, మరొక ముఖ్య విషయం, 2 కిడ్నీస్ లో కిడ్నీ తీసివేస్తే నువ్వు మామూలు మనిషిగా తిరగలవు గాని ఇక జన్మలో ఫుట్బాల్ ఆడలేవు. నువ్వు గోల్ కీపర్ గా నిలబడితే నీ పేరు దేశ దేశాల్లో మారుమోగుతుంది. నువ్వు విదేశాల్లో కూడా మ్యాచెస్ ఆడగలవు. ఇప్పుడు ఈ తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ కెరియర్ నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు. నేను ఆట ఆడి గెలవటం కన్నా విధి నాతో ఆడుతున్న ఆటలో నేను ఓడిపోకుండా నిలబడటం నాకు ముఖ్యం సార్. ప్లీజ్. ఆల్ రైట్, లెట్ మీ డూ ఆల్ ద టెస్ట్. కమ్ ఆన్. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మధుసూదన్ రావు బ్లడ్ గ్రూప్ టిష్యూస్ మ్యాచ్ అయినాయి. వెరీ గుడ్. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు సార్? 27వ తేదీని ఫిక్స్ చేశాను. ఇదిగో కన్సెంట్ ఫామ్. ఈ ఆపరేషన్ నా ఇష్టానుసారంగానే జరుగుతోంది. నా చావు బ్రతుకులకు పూర్తి బాధ్యత నాదే అని ఇందులో ఉంది. చదువుకుని సంతకం చేయి. ఇదిగో బాబు 1,00,000 రూపాయలు. లెక్క పెట్టుకో. ఏమిటి బాబు అలా చూస్తున్నావు?
₹1,00,000 కంటే ఎక్కువ వద్దన్నావుగా. ఇంకా కావాలా? చెప్పెంత కావాలా? నా కొడుకు బ్రతుకు కోసం ఎంతైనా సరే ఇస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పు. సార్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పసివాణ్ణి బ్రతికించడానికి బేరమాడి లాభం పొందేటంతటి నికృష్టుని కాను సార్. అవసరమైతే నా కిడ్నీని దానం చేయడానికి సిద్ధపడే వ్యక్తినే గాని అమ్ముకునే మనస్తత్వం ఉన్నవాణ్ణి కాను. కానీ ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితులు మీ దగ్గర ఈ లక్ష్య తీసుకునేలా చేశాయి. మా చెల్లెలి పెళ్లి గురించి, మా నాన్నగారి గురించి ఈ పని చేస్తున్నాను. 25 ఏళ్లుగా మా నాన్న కోసం ఒక్క పని చేయలేదు, ఒక్క పైసా కూడా సంపాదించి ఆయనకు అందివ్వలేదు. అందుకే ఈ లక్ష్య మీ దగ్గర అప్పుగా తీసుకుంటానే గాని నా కిడ్నీకి వెలకట్టి మాత్రం కాదు సార్. బాబు సార్, జరగకూడదు ఏదైనా జరిగి నేను ఆపరేషన్ టేబుల్ మీదే చచ్చిపోతే మీ రుణం తీర్చుకోలేను. ఒకవేళ బ్రతికితే నాతో చిన్న రిక్వెస్ట్. మీకెన్నో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, ఆఫీసులు ఉన్నాయి. అందులో ఏదో చిన్న ఉద్యోగం, కనీసం అటెండర్ పోస్ట్ అయినా ఇప్పించండి. ప్రతి నెల కొద్దిగా మీ రుణం తీర్చుకుంటాను. ప్లీజ్. తీసుకో బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏం గురు, కులాసాయానా? వాళ్ళు ఫైట్ చేసుకుందామా? మీకు నాకు శత్రుత్వమే ఉంది ఫైట్ చేసుకోవడానికి. నన్ను వెళ్ళమండి. ఏమిటి అంత అర్జెంటు? పిల్లలకి పాలిచ్చుకోవాలా? వెళ్ళు. అరేరే, కాస్త చూసినడు నాయన, ఎదురు దెబ్బ తింటావు.
నాన్నగారు 1,00,000 రూపాయలకి చెక్కు తెచ్చాను. మా మామగారు పంపించారు. రేపు పొద్దునే బ్యాంకులో వేసేయండి. అవును మావగారు, అగ్రిమెంట్ కూడా చేసి పంపించారు. ఒకసారి మీరు చదివి సంతకం చేయండి. ఆ అగ్రిమెంట్లు లావాదేవీలు నాకేం తెలుస్తాయమ్మా? అంత పెద్ద వకీలు మీ నాన్నగారు రాశారంటే సరిగానే ఉంటుందిలే. ఏమైనా ఆస్తికి సంబంధించింది కదా, కుడి చేత్తో సంతకం చేసేప్పుడు ఎడం చేతిని కూడా నమ్మకూడదన్నారు. బాగా చదివే సంతకం పెట్టండి నాన్నగారు. చదివే సంతకం పెడతాను, అక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే. ఎరా ఇప్పుడే వచ్చావా? ఏమిట్రా? నాన్నగారు, ఏమిటో చెప్పరా. ఈ ఇల్లు అమ్మటం నాకు ఇష్టం లేదు. అమ్మపోతే అడవి, కొనబోతే కొరివిలా ఉన్న ఈ రోజుల్లో ఉన్న ఆస్తి అమ్మడం నాకు మాత్రం ఇష్టమట్రా. తప్పడం లేదురా. మనం ఇల్లు అమ్మక్కలేదు నాన్నగారు. మరి డబ్బు నేను తెచ్చాను. నువ్వు తెచ్చావా? ఎంత? ఇదిగో మనకు కావాల్సిన 1,00,000. ఎక్కడి నుంచి తెచ్చావు డబ్బు? అది దౌర్భాగ్యుడా. ఆస్తి లేకపోయినా గౌరవంగా బ్రతికాను రా. నేను ఉన్నవాణ్ణి కాకపోయినా అభిమానం ఉన్నవాడిని అనిపించుకున్నాను రా ఇన్నాళ్ళు. నా కడుపున పుట్టి దొంగతనం చేయడానికి, ఈ ఇంటి పరువు గంగపాలు చేయడానికి నీకు మనసులా ఒప్పిందిరా. ఇంకా అక్కడే నిలబడమే. ఈ పాపిచ్చి డబ్బు నా కళ్ళ ముందు తీశాయి. దీంతో శుభకార్యం జరిపినా శుభం జరగదరా. వెనక్కి నుంచి నేను మీ కొడుకు నాన్నగారు. ఈ ఇంటి పరువు నిలబెట్టడానికి ప్రాణమైనా ఇస్తాను గాని ప్రాణం పోయినా తలంపు తెచ్చే పని మాత్రం చేయను. ఇది దొంగ డబ్బు కాదు నాన్నగారు. శాంతక్క ఇంటికెళ్ళి తీసుకొచ్చాను. మన ఇల్లు అమ్మటం ఇష్టం లేక అక్కని బావని అప్పుగా అడిగాను, ఇచ్చారు. మనకి వీలు చిక్కిన తర్వాత మెల్లగా తీర్చొచ్చన్నారు. మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదురా? మీరు చెప్పకుండా స్వతంత్రించి పని చేసినందుకు కోపడతారేమోనని చెప్పలేదు. చిన్న, అంత డబ్బు నీ దగ్గర ఒక్కసారి చూసేసరికి ఆవేశం వచ్చింది, వివేకం పోయింది. ఎవరిని నమ్మలేకపోతున్నాను. ఆఖరికి నన్ను నేనే నమ్ముకోలేని స్థితి వచ్చింది. వెళ్ళు, డబ్బు బీరువాలో పెట్టు. ఏమిట్రా ఇది? నాన్నగారు, రేపు నేను నెహ్రూ గోల్డ్ కప్ మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ వెళ్తున్నాను. మరి లక్ష్మి పెళ్లి? అదే, నేను ఉండటం వీలు పడదు. నేను ఈ మ్యాచ్ లో గెలిస్తే నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఒక రకంగా ఈ మ్యాచ్ నాకు జీవన మరణ సమస్య. ఇందులో గెలవాలని, గెలిచి నవ్వుతూ తిరిగి రావాలని నన్ను దీవించండి నాన్నగారు. నువ్వు మ్యాచ్ ఆడితే ఓడడం అంటూ ఉండదని చాలా మంది చెప్తారు. నువ్వేమిటి అలా భయపడుతున్నావు? ఇది మామూలు ఆట కాదు నాన్నగారు, నా బ్రతుకు సంబంధించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, లక్ష్మి. ఏమిటన్నయ్యా? సారీ అమ్మా, నిద్రపాటు చేశానా? నాన్నగారు నేను మ్యాచ్ గెలిచాం తెలుసా? మ్యాచ్ ఏమిటి? నాన్నగారు ఆడారా? ఆటం అంటే నిజంగా ఆటం కాదమ్మా. నారాయణ అన్నయ్య వదిన ఇల్లు అమ్మాలన్నారు కదా, వాళ్ళు మనకి ఎక్స్పర్టీ అన్నమాట. వాళ్ళ మీద మేము మ్యాచ్ గెలిచాం. నాకేం అర్థం కావడం లేదు.
మనం ఈ ఇల్లు అమ్మటం లేదు, మళ్ళీ తాకట్టు పెట్టడం లేదు. అయినా సరే ఇప్పుడు మనకి చేతి నిండా డబ్బుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నో ఏడుపులు, నో ఏడుపు మొహాలు, నో కష్టాలు, నో బాధలు. నువ్వు కోరుకున్నట్లుగా నాన్నగారి డబ్బుతోనే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళటమే తరువాయి. ఉన్నట్టుండి అంత డబ్బెలా వచ్చిందన్నయ్య? సస్పెన్స్. రేపు పొద్దున వదిన అడిగితే నీకు అన్ని వివరంగా చెబుతుంది. ఇక నువ్వు ఈ డబ్బుల గొడవ మర్చిపోయి కాబోయే శ్రీవారి గురించి కలలు కంటూ పడుకో. ఓకే? గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ బై. వదినా, సారీ వదినా. ఎప్పుడనగా వెళ్ళావయ్యా? ఇప్పటికిల్లు గుర్తుకొచ్చిందా? ఏ ఊళ్ళో వచ్చావు? ఊళ్ళో వెళ్ళకపోయినా ఊరిలో వచ్చాను వదినా. శాంతకి ఇంటికి వచ్చాను. అయ్యోయ్యో, వెళ్లే ముందు నాతో చెప్తే ఊరగాయలు అవి ఇచ్చేదాను కదయ్యా. ఊరికే చూసొద్దామని వెళ్ళాను వదినా. ఏదో మాటల్లో లక్ష్మి పెళ్లి సంగతి, ఈ ఇల్లు అమ్మటం గురించి చెప్పాను అంతే. నిన్ననే వాళ్ళకి రావాల్సిన బాకీ ఏదో వచ్చిందట. బీరువాలోంచి టక్కున 1,00,000 రూపాయలు తీసి నాకు ఇచ్చింది. నిజంగానా? ఇప్పుడే నాన్నగారికి ఇచ్చొచ్చాను. ఆయన ఎంత సంబరపడిపోయారో తెలుసా? ఆయన ముఖంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు వదినా. నిజంగా ఆవిడ ఎంత మంచి మనసు అయ్యా. సమయానికి ఆదుకుని ఈ ఇంటి పరువు నిలబెట్టింది. ఏమైతేనే మొత్తానికి ఇంటి సమస్య తీరిపోయింది. వదినా, నువ్వు ఒకసారి ఇలా కూర్చో. ఇదిగో చిన్నబాబు, చూడు, మరీ నీకు భక్తి ఎక్కువైపోతే నాకు గర్వం వచ్చేస్తుందయో. గర్వమా? దానికి నువ్వంటే చాలా భయం వదినా. నీ దగ్గరికి రాదు. వదినా, ఇలా నీ కాళ్ళకు దండం పెట్టి నేను గ్రౌండ్స్కి వెళ్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దుర్గమ్మ వారిలా నువ్వు నాకు కొండంత అండగా ఉన్నావనిపిస్తుంది. చాలే, మాటలు మరీ ఎక్కువ నేర్చావు. వదినా, రేపు నా ఫైనల్ మ్యాచ్ వదినా. ఎంతో రిస్క్ చేసి ఆడుతున్నాను. నేను గెలుస్తానంటావా? తప్పకుండా గెలుస్తావయ్యా. నా దీవెనే కాదు, అమ్మవారి దీవెన కూడా నీకెప్పుడూ ఉంటుంది. తిను. వదినా, ఈ రోజు నీ చేత్తో తినాలనుంది. నాకు ముద్ద కలిపి పెట్టవు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చావా? కమా. అమ్మా, వంట వాళ్ళు 1000 రూపాయలు అడుగుతున్నారు. పైన బీరువాలో ఉన్నాయి, తెచ్చి అమ్మా. నమస్కారం. అక్కడ పెట్టమ్మా, జాగ్రత్త. సిస్టర్, ఈ రోజు కదూ నా ఆపరేషన్? అవును. ఆపరేషన్ అయిపోగానే నాకు స్పృహ వస్తుంది కదూ? వస్తుంది. నేను వెంటనే మా చెల్లెల్ని వాళ్ళని చూడొచ్చు కదూ? చూడొచ్చు. థ్యాంక్ యూ సిస్టర్. సిస్టర్, నా చెల్లెలకి నేనంటే ఎంతో ఇష్టం. ఇంటి గౌరవం కాపాడడానికి అది పెళ్లి కూడా మానుకోవడానికి సిద్ధపడింది. అలాంటి చెల్లెల్ని పెళ్లి కూతురుగా చూడాలని నాకెంతో ఆశగా ఉంది. ఎంతో ఆశగా ఉంది. మగ పెళ్లి గారు వచ్చారు. కార్లు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. అక్క ఏదండి? లోపల నుండి వెళ్ళండి. ఎవరు? మన చిన్న బాబులు ఎవరు? ఓ, నమస్కారం. నమస్కారం. నమస్కారం బావగారు. బావగారా? ఈ అమ్మాయి ఆ కథ తర్వాత చెప్తాను, ముందు ఈ కథ చూడండి. వెళ్ళండి. ప్రియా, దర్శన్ కాస్త. అలాగే అక్క. లక్ష్మి, ఎంత అందంగా ఉన్నావో. నిన్ను చూస్తుంటే. చూసావా ప్రియా, చిన్ననే నా పెళ్లికి లేకుండా. కావాల్సినవన్నీ వచ్చాయా? ఏర్పాట్లు సక్రమంగా అయ్యాయండి.
ఓం గౌరీ శ్రీ రజతస్తగద్ర వినతే భూతి సుపర్ణా నీకు పట్టుకొస్తా, కంగారు పడకు. సరస్వతి చతురభే కచ్చౌరతారుంధతే భగనే దుఃఖప్రవిధ్వంతే వేదాచార్యువజస్సమే నమసురా కుర్యాత్ సదా మంగళం తదంగం వరపాద పూజాం కరిష్యే వరపాదయోః ఇదం వాం పాద్యం ఆదశామే గంధాః అలంకరణార్థాయ మే शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते ध्रुवन्तजिन्द्रश्चाग्निश्चराष्ट्रं भारगतां ध्रुवं सुमुहूर्तमस्तु తప్పమ్మా, ఏడవకూడదు. చిన్నయ్య మన చిన్నబాబు రాగానే తప్పకుండా నీ దగ్గర పంపిస్తానుగా. సంతోషంగా వెళ్ళిరామ్మా. మంచిదమ్మా, వెళ్ళిరా. వదినా వదినా, బాగుంది శాంతమ్మ. చెల్లెలి పెళ్లికి ఇప్పుడా రావటం? ఏం చేయమంటావు వదినా, దారిలో కారు చెడిపోయింది. ఎంత మొత్తుకున్నా అచ్చి వచ్చిందని ఆయన కారు మార్చరు. అందుకే పెళ్లికి రాలేకపోయాను. పోనీలే వదినా. పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి కొడుకు బాగుంటాడా? చాలా బాగుంటాడు, పైగా మంచి కుటుంబం కూడా. అయితే మన లక్ష్మి అదృష్టవంతురాలే. ఇదంతా నీ చలవే. నువ్వు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేవు. ఇంతమంది కొడుకులుండి కూడా ఎవరూ చేయలేని సాయం శాంత ఒక్కరితే చేస్తుందని మావయ్య గారు ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా? నాకు అర్థం కావట్లేదు వదినా. నేనేమిటి సాయం చేయడం ఏమిటి? అదేనమ్మా, నువ్వు సమయానికి చిన్నబాబు చేత ఆ 1,00,000 రూపాయలు పంపకపోతే అసలు ఈ కార్యం కట్టెక్కేదా? నేను 1,00,000 రూపాయలు ఇచ్చానా? చిన్నబాబు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? వాడికి అంత డబ్బు నేనెప్పుడు ఇచ్చాను? అయితే చిన్నబాబు నీ దగ్గరికి రాలేదా? పొట్టోదినా, రాలేదు. హరిశ్చంద్ర ప్రసాద్, రామకృష్ణ వీధి. శాంతబా, ఇప్పుడే వస్తాను. ప్రియా, నువ్వు నాతో రా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారా? పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు.
చెప్తానండి. అయ్యో అవునమ్మా, మీ చిన్న బాబు మనిషి కాడు, దేవుడు. ఎంత పని చేశాడు మా చిన్న బాబు. సిస్టర్ సారీ, ఈ రోజు పేషెంట్ కి స్పృహ రాదు, మీరు రేపు రండి ప్లీజ్. ఉన్నట్లుండి అంత డబ్బు తీసుకొస్తే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏ బ్యాంకులోనైనా దోచుకొచ్చాడేమోనని నాకు అనుమానం వేసిందక్క. మరే వాడు డబ్బు తెచ్చిన మన్నాడు పేపర్లో బెజవాడలో బ్యాంకు దోపిడీ జరిగిందని పడింది, చూసారా? చాలే ఊరుకుంటారా, నోటికి వచ్చినట్టు అలా మాట్లాడకండి. అసలు ఈ గొడవంతా ఎందుకు? వాడు వచ్చిన తర్వాత వాడిని అడుగుదాం. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమిటో. అదే చెల్లెమ్మా నేను అనేది. ఆయన గారు తిరిగి వస్తేనేగా అడగటానికి. ఈ పాటికి ఏ పోలీసులు మూసేసి ఉంటారు. చిచి, ఆ క్రిమినల్ వెధవన్ నా తమ్ముడు అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. వాడికి నేను బెయిల్ ఇప్పించాను, లైఫ్ లాంగ్ జైల్లో పడి ఉండాల్సిందే. అవును, పడి ఉండాలి. లాయర్ గారు, మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి. కుటుంబాన్ని ఆదుకోవడం అనే అపరాధం చేసిన మీ క్రిమినల్ తమ్ముడిని గురించి మీరెవ్వరూ కష్టపడక్కర్లేదు. హాయిగా మిఠాయిలు తినండి. వదినా, అసలు ఇదంతా వాడికి నువ్విచ్చిన అలసలో జరిగింది. రేపు వాడి చేతులు బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్తుంటే మా పరువు అవుతుంది. మా నాన్నగారు ఈ ఊళ్ళో తలెత్తు తిరగలరా? నాన్నగారిని ఈనాడు వెనకేసుకొస్తున్న ఈ సుపుత్రులంతా నిన్నటిదాకా ఏమయ్యారో? ఆస్తి పంచుకోవాలనుకున్నారు, జన్మనిచ్చిన తండ్రిని వాటాలేసుకుని ముష్టి పెట్టినట్టు అన్నం పెట్టాలనుకున్నారు. ఒకరు మామగారితో ఇల్లు కొనిపించి లాభం పొందాలని చూస్తే ఇంకొకరి బాధ్యతలని వదిలించుకుని దూరంగా వెళ్లి సుఖంగా బ్రతకాలనుకున్నారు. అప్పుడు గుర్తుకు రాని ఈ తండ్రి, కుటుంబం, గౌరవం ఇప్పుడు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయా? సరస్వతి, అవునండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఏమిటండి నిజం? అంత డబ్బు వాడికి ఎక్కడిది? ఎవరి తల నరికైనా ఉండాలి, లేకపోతే ఏ బ్యాంకో దోచైనా ఉండాలి. ఆపండి. ఆ డబ్బు ఎక్కడదని కదా మీ ప్రశ్న? నేను చెప్తాను. నేను చెప్తే విని తట్టుకోగల శక్తి మీకుంటే వినండి. కాలుకు ఎదురు దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే మనం మన చేతినో కాలునో కోసి ఇవ్వగలమా? కానీ కానీ అంతకంటే గొప్ప పని నా చిన్నబాబు చేశాడు, నా బిడ్డ చేశాడు. తన తోబుట్టు కోసం రక్తాన్ని ధారపోశాడు. ప్రాణానికి తెగించి తన కిడ్నీ నమ్మి ₹1,00,000 తెచ్చి తండ్రి చేతిలో పోశాడు. ముగ్గురు అన్నలు, ముగ్గురు వదిళ్ళు ఉన్న మనిషి దిక్కులేని వాడిలా ఏకాకిగా హాస్పిటల్లో పడున్నాడు. ఈ ఆపరేషన్ చేస్తే ఆడటానికి పనికిరావని డాక్టర్ చెప్పినా తెగించాడు. ప్రాణంతో సమానమైన తన ఆటను ప్రాణమిచ్చిన తండ్రి కోసం, ప్రాణం కంటే ఎక్కువైన చెల్లెల కోసం తృణప్రాయంగా త్యాగం చేశాడు. నువ్వు చెప్పేది నిజమా సరస్వతి? నిజమండి. ఈ ఇంటి పరువు తీశాడని వీళ్ళంతా అన్నారే, ఆ పరువు నిలబెట్టడం కోసం తన బ్రతుకు పణంగా పెట్టాడండి. మీ అందరికీ ఒకటే నా ప్రార్థన. భగవంతుడు దయవల్ల చిన్నబాబు 2-3 రోజుల్లో నవ్వుతూ తిరిగి వస్తాడు. అంతవరకు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి. దయచేసి మామయ్య గారికి మాత్రం తెలియనివ్వకండి. ఈ దారుణమైన నిజాన్ని మీరు ఆయన తట్టుకోలేరు. పురాణాలు చదివావు, ఇతిహాసాలు చదివావు, కొడుకు కాళ్ల మీద పడిన తండ్రి కథ ఎన్నడైనా చదివేవా? మావయ్య గారు, కుటుంబం కోసం చిన్నబాబులా త్యాగం చేసి పేరు తెచ్చుకోలేని అసమర్థుని కనీసం ఆ పని చేసైనా కాస్త పేరు తెచ్చుకొని అమ్మా. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా? ఇప్పుడు స్పృహలో లేడు మావయ్య గారు. నేను వెళ్ళి చూసొచ్చాను. రేపు ఉదయమే వెళదాం. రేపంటే చాలా ఆలస్యమైపోతుందేమో. 8 గంటలు, గంటకు 60 నిమిషాలు. ఈ ముసలాడు ఊపిరాగిపోవడానికి 3 నిమిషాలు చాలు. మావయ్య గారు, అలా మాట్లాడకండి.
రేపు ఉదయం అందరూ వెళదాం. అందరూ ఎందుకు? వీళ్ళందరికీ అక్కడేం పని? చిన్నబాబుకు రుణపడిపోయిన అప్రయోజకుడినైన తండ్రినమ్మా నేను. అమ్మా, అక్కడ వాడిని చూడగానే నేను ఏం చేయాలమ్మా? చేతులెత్తి దండం పెట్టనా? కాళ్ళ మీద పడనా? ఊరుకోండి మావయ్య గారు. లేదమ్మా, మహనీయులై జన్మరాహిత్యం పొందిన మనుషులకి కన్నవాళ్లే కాదమ్మా, కాపు కాచే దేవుడు నమస్కరిస్తాడు. తప్పు లేదమ్మా. పదండి, మీ గదికి తీసుకెళ్తాను. వద్దమ్మా, వాడు గోల్ కీపర్ అని హేళన చేశానమ్మా. జడ పదార్థంగా ఎప్పుడూ బాక్స్ దగ్గరే పడుంటాడని ఎగతాళి చేశారు. ఇవాళ మిగిలిన కొడుకులు అందరూ మంత్రి తన్నాల ప్రయత్నం చేస్తే వాడొక్కడే గోలు కాకుండా ఆపి ఇంటి టీంని గెలిపించాడమ్మా. ఈ ఇల్లు నిలపడం కోసం అంత త్యాగం చేసిన నా బిడ్డ చిరబాబుకే నా స్వార్జితమైన ఇంటిని రాసేస్తాడు. వాడు ఇష్టపడితే వాడి దయాధర్మ భిక్ష మీద మీరందరూ ఇక్కడ ఉందరు గాని, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని నా ప్రయోజకులైన ముగ్గురు కొడుకులకి చెప్పమ్మా. చూసారా ముసలానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో? ఇల్లు చిన్నబాబు పేరు రాస్తాడట. మనమేనా అంత చేత కాకుండా పడుంది? ఏమండి, వెంటనే దావా పడేయండి. నోరెత్తావంటే విడాకులు ఇచ్చేస్తాను, జాగ్రత్త. అయినా అక్కయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఉద్యోగం చేసి చెడిపోయావే. ఎక్కడమ్మా చిన్నబాబు? చూపిస్తాను మామయ్య గారు. ఏమిటమ్మా, నాకేం కనపడం లేదమ్మా. కళ్ళు తుడుచుకోండి మీరు. కనబడుతున్నాడమ్మా చిన్నబాబు. మర్రాకు మీద నిద్రపోతున్న చిన్ని కృష్ణుడిలా కనబడుతున్నాడమ్మా. నమస్కారం అండి. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ గారిని వీరొక్కగానొక్క కొడుకు కోసమే మరి చిన్నబాబు ఎంత త్యాగం చేసింది. మీ అబ్బాయి దయ వల్ల మా అబ్బాయి ప్రాణం నిలిచింది. ఇది ఉంచండి. ఇదేమిటి బాబు? కొడిగట్టిన మా అబ్బాయి ప్రాణం నిలిపి మా వంశాన్ని నిలబెట్టిన మధుసూదన్ రావుకి సంతోషపూర్వకంగా ఇచ్చే కానుక. వాడికి మీరు ఇదివరకే కొంతిచ్చాను, కానీ అతను చేసిన త్యాగానికి సాహసానికి విలువ కట్టే శక్తి నాకు లేదు. ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు అతనికి మరికొంత ఇవ్వాలనిపించింది. అతన్ని మా కంపెనీలో మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. తీసుకోండి. చిన్నబాబు, ఆ చిన్నబాబు బ్రతుకుతాడంటారా బాబు? భగవంతుడున్నాడు. మంచికెప్పుడు చెడు జరగదు. ఈ త్యాగం వృథా పోదు. మావయ్య గారు, ఈ అమ్మాయి ప్రియని మన చిన్నబాబు స్నేహితురాలు. రాత్రి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నిద్రాహారాలు మానేసి ఇక్కడే ఉంది. నాకిప్పుడు అందరు మనుషుల్లోనూ దేవుడు కనిపిస్తున్నాడమ్మా. మధుసూదన్ రావు, ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ స్పృహ వచ్చింది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మావయ్య గారు పదండి. నేను రాలేదమ్మా. వాడికి ఎదురుపడే ధైర్యం నాకు లేదమ్మా. దూరంగా నిలబడి చూస్తాను. వాడికి తల్లివైనా తండ్రివైనా నువ్వే కదమ్మా. వెళ్ళు. చిన్నబాబుకి ఎలా ఉంది? చెప్పొదినా, ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. ముందు నువ్వు వెళ్ళు తల్లి.
చిన్నబాబు, ఇంత సాహసం చేయటానిక ఆ రోజు నా కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించమన్నది? ఎందుకు చిన్న కన్నీళ్లు పెడతావు? నువ్వే గెలిచావు కదయ్యా. లక్ష్మి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించావు. అటు చూడు, నీకోసం ఎవరొచ్చారు? అలా అబద్ధమాడేనని నా మీద కోపంగా ఉందా?